స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చాలు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట మనం చదివినట్టయితే అక్కడ మోషే పెద్దవాడైనప్పుడు, ఇప్పుడు దాకా పిల్లవాడు, ఇప్పుడు అతను పెద్దవాడైపోయాడు. అంటే అప్పటి కాలంలో పెళ్ళి ఏడు అంటే 40 సంవత్సరాలు పెద్దరికం అంటారు. అమ్మాయి పెద్ద మనిషి అయింది అంటారే, అట్టనే ఈ అబ్బాయి పెద్దోడయ్యాడంటే 40 ఏళ్ళు. 40 ఏళ్ళు వస్తే కానీ పెళ్ళి చేస్తారు. 40 ఏళ్ళు దాటాలి. ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చినాయి వయసులో. రెండవది, ఆత్మీయ జీవితంలో కూడా ఇతను పెద్దవాడయ్యాడంటే పెద్దరికం తెలిసింది. పిల్ల చేష్టలు మానేస్తారు. హల్లెలూయా. పిల్లలు ఏంటంటే వాళ్ళని గిచ్చను, వీళ్ళని గిల్లను. ఈ పిల్ల చేష్టలు వాక్యం చెబుతా ఉన్నప్పుడు వాళ్ళ చెవులు లాగిన వీళ్ళ ముక్కు పీకను అట్టట్టు చేస్తుంటే ఈయన పిల్ల చేష్టలు. వాళ్ళు ఎదగల, మానసికంగా ఎదగల. పిచ్చోడు ఉంటాడు చూడు, జలుగు అరుచుకుంటాను అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఒరే ప్రార్థన రా, దేవుడు ఇక్కడ ఉన్నాడు, తిరగకూడదు అని అంటే వాడికి తెలియదు. జలుగార్చుకుంటా
అట్లాగే తిరుగుతూ ఉంటాడు. వాళ్ళకి ఏంటంటే పెద్దరిక రాల, మానసికమైనటువంటి ఎదుగుదల రాల. ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగుదల కలిగిన వారు, ఆత్మీయంగా కొంచెం ఎదిగిన వారు పిల్ల శాస్త్రాలు మానేస్తారు. హల్లెలూయా. పిల్ల శాస్త్రాలు మానేస్తారు. ఏడదాకెందుకు, చిన్న పిల్లలే దారిన పోతా వస్తూ ఉంటే బండి మీద చూస్తూ ఉంటా. చిన్న పిల్లలు, ఆడపిల్లలు బయటకు కూర్చుని అన్న వందనాలన్నా అంటారు. కూర్చునే ఉంటారు, వందనాలు అంటారు. ఏంటంటే వాళ్ళకి తెలీదు. ఆ పక్కన ఈ పిల్ల పక్కన ఇంకొక పిల్ల ఇంకొంచెం 4 ఏళ్ళు 5 ఏళ్ళ కొద్దిగా ఎదిగిన పిల్ల ఉంది. అమ్మి లెగా అన్న వాళ్ళు వస్తున్నా లెగో అని చెప్పి లేచి నిలబడాలట అని చెప్పి సరి చేసుకొని ఆ వందనాలు అన్నా అంటారు. ఈ ఇద్దరికి తేడా ఏంటంటే ఈ పిల్ల కొద్దిగా ఎదిగింది, ఆ పిల్ల ఏమో ఇంకా ఎదగల. హల్లెలూయా. ఎదిగిన పిల్లకి ఎదగని పిల్లకి తేడా అర్థమైపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగుదల కావాలి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఏం కావాలంట? ఎదుగుదల కావాలి, ఎదగాల. ఒకప్పుడు నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్ల శాస్త్రం చేశాను. ఇప్పుడు నేను పెద్దవాడినయ్యా, పెరిగా. అంటే పెరిగితే గుర్తు ఏంటంటే పిల్ల శాస్త్రాలు మానేసా. హల్లెలూయా. ఈ పిల్ల శాస్త్రాలు అంటే ఏంటి అయ్యి? హల్లెలూయా. పిల్లల ఇంట్లో అందరు కూర్చొని అన్నం తింటానే ఉంటే బుర్రకమని వాడు అక్కడే కూర్చుంటాడు. అరే అన్నం తింటున్నావురా, వాసన వచ్చుద్ది, ఏడ కాదురా, బయట పోయి కూర్చోరా, హీ అని నవ్వుతాడు. ఇంక వాళ్ళ అమ్మ లేచి చెయ్య కడుక్కొని తీసుకెళ్ళి బయట దొడ్లో కడిగి శుభ్రం చేసి మళ్ళీ తీసుకొచ్చి ఆడ పెడుతుంది. హల్లెలూయా. వీడికి తెలియదు ఆడ కూర్చోవాలన్న సంగతి తెలియదు. అందరు కూర్చుని గంట కోటంలో స్తుతి స్తోత్రం యేసు రక్తం జయమని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభు సన్నిధిలో ఆనందిస్తున్నారు, అందరి కష్ట సుఖాలు దేవునితో పంచుకుంటున్నారు. హల్లెలూయా. అందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే ప్రార్థనా సమయంలో ప్రార్థనలో ఉండాలా, బయటికి పోయి ముచ్చట చెప్పాలా? హల్లెలూయా. ప్రార్థన కదా, అందరు కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నారు, మనం కూడా ప్రార్థనలో కూర్చోవాలి. టైం అయింది పద అని చెప్పి వెళ్ళి ప్రార్థనలో కూర్చోవాలి. ప్రార్థన వినపడుతుందిగా, పోదాంలే, పాటలేగా పోదాంలే, సాక్ష్యమేగా వెళ్దాంలే, వాక్యం ఇప్పుడేగా మొదలైంది పోదాంలే. హల్లెలూయా. ఏంటంటే గ్రహింపు లేదు. దేవుని సన్నిధి అక్కడ ఉంది, దేవుని ప్రార్థన జరుగుతుంది, ఆయన సన్నిధిలో నేను ఆడ కూర్చోవాలి, ఈ సమయంలో నేను మందిరంలో గడపాలి, ఇక్కడ కాదు అన్న గ్రహింపు, మానసికమైన ఎదుగుదల రాని వ్యక్తికి ఏంటంటే ఏం కాదు పర్వాలేదు. హల్లెలూయా. దేవుని భయం కలిగిన వ్యక్తి బజార్లమ్మటి కూర్చొని బాతాకాని చెయ్యలేడు. గంట కోటం జరుగుతుంది, అందరు కోటంలో కూర్చొని దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. హల్లెలూయా. కొందరు సమాజంగా కూడుకొనుట మానుకుంటున్నారు. మీరు కూడా అట్ట మానుకోవద్దు అంటాడు భక్తుడు ఉత్తరం రాస్తా. సమాజంగా కూడుకోవటం వల్ల సన్నిధి అనుభవిస్తాం. ఆమేన్. కూడుకోకుండా వేరుగా ఎడంగా ఉండటం వల్ల ఈ చెట్టు మొదల్లో నుంచి వచ్చే సారం, లవణాలు, ఖనిజాలన్నీ దీనికి అందాలి. అందకుండా కాయలు కాయకుండా ఉండటానికి ఇది పక్కన బజారు పెట్టిపోయి కూర్చుని ముచ్చట పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే దేవుని సన్నిధి అనుభవించటం కుదురుతుందా? కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమవుతుంది? వేరవుతున్నావు. దేవునితో ఉన్న బంధం, సహవాసానికి దూరం అవుతున్నావు. దేవునికి నీకు ఉన్న సన్నిహిత సంబంధం అన్నీ ఒక్కొక్క అవయం, ఒక్కొక్క కొమ్మ, ఈ ఒక్కొక్క కొమ్మ అన్ని కొమ్మలు కలిసి ఉంటేనే భూమిలో నుంచే ఖనిజాలు, లవణాలు, నీరు అన్ని కొమ్మలకి వస్తుంది. ఆమేన్.
ఒక్క కొమ్మ ఎవడో తిక్కలోళ్ళు వాళ్ళు పోయి కూర్చుని స్తుతి స్తోత్రాలు హల్లెలూయా అని ప్రార్థన చేస్తా ఆ గంట కోటంలో ఆడుకూర్చున్నారు. వాళ్ళకి ఏం తెలుసు, నేను 3 గంటలు చేస్తా, ఇక్కడ ఒక్కదాన్ని కూర్చొని స్తుతి స్తోత్రం 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 7 గంటలు చేస్తాను. 70 గంటలు చేయగాక దానితో సంబంధం కలిపే వరకు నీరు, కలిజాలు, లవణాలు, దీనికి రావలసినటువంటి బలం వేరైపోవటం వల్ల వస్తుందా? రాదు. సరఫరా ఆగిపోద్ది. హల్లెలూయా. రోడ్డు అమ్మటి చెట్టుకి చేలో చెట్టుకి తేడా ఉంది తెలుసా? పక్క వాళ్ళని అడగండి. రోడ్డు పక్కన ఉన్న చెట్టుకును చేలో ఉన్న చెట్టుకి తేడా ఉన్నది. ఏం తేడా అంట? ఇది చెట్టులో ఉంది, అన్ని చెట్లకి నీళ్లు పెట్టినప్పుడు దీనికి నీళ్ళు వస్తాయి. ఎవడన్నా రాయి ఎత్తానికి ఎవడన్నా వచ్చాను, రాయ్ ఎవడరా ఏంది అక్కడ నిలబడ్డావు? ఏం లేదు వెళ్తున్నాలే. దొంగోడు ఎవడు రాడు, కాపరి ఉన్నాడు కనుక కాపుదల ఉంటుంది. మరి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకి, అయ్యా రోడ్డు పక్కన ఉన్న చెట్టుకి కాపుదల ఏమైనా ఉంటుందయ్యా? ఎవడన్నా కాపాడేవాడు ఉంటాడా? వచ్చేవాడు రాయేస్తాడు, పోయేవాడు రాయేస్తాడు. ఏక మనసుతో యేసుక్రీస్తు ఆత్మ కలిగి ఏకంగా గంట సేపు కూడుకున్న వారికి కూడుకోకుండా నీకు తేడా ఏందంటే అంత తేడా ఉంది. హల్లెలూయా. కాపుదల నీకు ఉండదు. 2, వాళ్ళందరూ పొందే ఆశీర్వాదం, వాళ్ళందరూ అనుభవించే ఆత్మ ఆనందం, ఆ ఐక్యతలో కలిగి ఉండేటువంటి అభిషేకం నువ్వు పొందుకోలేవు, ఎర్రమైపోతావు. అందుకే ఆయన అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి, నా నుంచి మీరు వేరై ఏమీ చేయలేరు. వేరైతే ఏం చేయలేరు, నిలిసే ఉండాల. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల 4-5 వచనాలు, మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహిస్తా. హల్లెలూయా. నిలిచి ఉండటం అంటే ఎడతెగక కూడి కలిసి ఐక్యంగా ప్రార్థన చేస్తూ ఉండాల. దొడ్డిలో ఉన్న గొర్రెకు, రోడ్డమ్మటి ఒంటరిగా షికారుగా తిరిగే గొర్రెకు తేడా ఉంటుందా? పక్కన అడగండి. దొడ్డిలో ఉన్న గొర్రెకు, ఒంటరిగా షికారుగా రోడ్లమ్మటి తిరిగే గొర్రెకు తేడా ఉంటుందా? నీకెందుకు, నేను ఆడ తిరిగితే ఆదివారం ప్రార్థనకు వస్తల్లా, గంట కొట్టడానికి రోజు ఊడి వస్తాడు, ఆడ పోయి కూర్చుంటే ఏముంది? వాళ్ళందరూ సిస్టర్లే కూడుకుంటుంది, బెదర్లు ఎవరు పోవట్లేదు, నేను కూడా పోను. హల్లెలూయా. ఆలోచించాలి, ఎదగాల, ఎదుగుదల కావాలా. మోషే పెద్దవాడైనప్పుడు అప్పుడు ఆలోచించాడు, అప్పుడు జ్ఞానం కలిగింది, అప్పుడు తెలివి వచ్చింది, అప్పుడు పెద్దవాడైతే కానీ అర్థమైంది. హల్లెలూయా. చాలామంది వదులుతారు కదా డైలాగులు, ఏమని, నాకు అప్పుడంత తెలివి లేదో, అప్పుడు కానీ నాకు ఎంత జ్ఞానం ఉన్నట్టయితే, ఇప్పుడు ఉన్నంత జ్ఞానంగా ఉన్నట్టయితేనా. హల్లెలూయా. ఇంజనీరింగ్ చదివి ఇంజనీర్ని అయ్యేదాన్నే, డాక్టర్ చదివి డాక్టర్ కోర్సే తీసుకునేదాన్నే. నాకు అంత తెలివితేటలు లేవు. అప్పుడు ఏందోలే, బరిగొడ్లు గాయనం, పిల్ల చేష్టలాల పిల్లలు వెనుకెట్టుపడి, హల్లెలూయా, ఏందేదో పని చేసి చివరికి నేను చేయను, నేను చదవనా, నేను బొచ్చెలు మొత్తా సిమెంట్ పనికి పోతానని పోయాను. అప్పుడు కానీ ఆ చదువు విలువ ఏందో తెలిస్తే బడికెళ్ళి కమ్మంగా చదువుకుని మంచి ఉద్యోగం చేసి బాగా బతికే వ్యక్తినే ఏం చేస్తావు? ఇవాళ సిమెంట్ పని చేస్తున్నా. హల్లెలూయా. నాతోటోళ్ళు చూడు కమ్మగా చదువుకున్నారు, మంచి ఉద్యోగం చేస్తున్నారు, బాగా బతుకుతున్నారు. నా బతికిట్ట తెల్లారింది. అప్పుడు తెలియలే, నాకు అర్థం కాలే ఈ చదువు విలువ ఏందో. బడికి పోతే ఎట్టగో, పోకపోతే ఎంత నష్టమో నాకు తెలియలా. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రీతిగా ఒకరోజు ఆలోచించి ఏడ్చే రోజు వచ్చుద్ది. ఎవరికే? బడికి పోవటం లేదే, గంట కోటానికి పోవటం లేదే, సహవాసంలో, ఐక్యతలో, ఆత్మలో ఏక మనస్సులోనికి, యేసుక్రీస్తు ఆత్మలోనికి ఏకం కాకుండా వేరుగా నేను ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేస్తలా 7 గంటలు చాలదు. వాళ్ళకేం తెలుసు, వాళ్ళు గంటేగా చేసేది.
వేరుగా ఉండి 7 గంటలు చేసిన దానికంటే ఐక్యంగా కలిసి అరగంట చేసినా ఏముంటుంది? పవర్ఫుల్గా ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే 10 కట్టలేసి అన్నం వండేదానికి 1 కట్టేసి అన్నం వండేదానికి తేడా ఉంటుందా ఉండదా? అవును, ఉంటుంది. 2 3 నా నామం పేరట ఎక్కడ కూడుకుంటారో అక్కడ ఉంటానన్నాడు. దేవుని సన్నిధి దింపాలంటే 2 3 కలుపుకో, కూర్చుని ప్రార్థన చేయి, అక్కడ ఆయన దిగి వస్తాడు. అతి తెలివితేటలు, దరిద్రపు తెలివితేటలు పెరిగిపోయి కొంతమంది గంట కోటమా, ఎవరో తిక్కల చదువు లేని వాళ్ళు, ప్రార్థన చేయడం శాతగాని వాళ్ళు ఎవరో కూర్చొని సోత్రం అంటున్నారు. కానీ నాకు అంతా తెలుసు. ఏంది తెలిసింది? 2 లేదా 3 అంతకంటే ఎక్కువ మంది ఎక్కడ కూడుకుంటారో అక్కడ ఆయన ఉంటాడు. ఆయన సన్నిధి దిగొస్తుంది. దేవుని సన్నిధిని దింపటానికి అందుకు కూడుకోవాలి. హల్లెలూయా. ఎదుగుదల కలిగింది. మోషే పెద్దవాడైనప్పుడు ఆయన ఏం చేశాడంట? పెద్దోడయ్యాడు. ఇప్పుడు పెద్దరికం వచ్చింది, ఆలోచన వచ్చింది, గ్రహింపు అవుతుంది. ఏది మంచో ఏది చెడో, ఏది ముందో ఏది వెనకో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో గ్రహింపుకి వచ్చింది, అర్థమైపోయింది. అతను అందుకని పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఈ ఐగుప్తులో ఉన్న డబ్బు కంటే క్రీస్తు యేసు నిమిత్తమైన నింద అది గొప్ప భాగ్యం. హల్లెలూయా. జాగ్రత్తగా వినాల. ఇప్పుడు మీరు పెరిగిపోయిన పెద్దోళ్ళ కింద లెక్కలో మాట్లాడుతున్నా, చిన్నపిల్లలు అనుకోవట్లా. హల్లెలూయా. మీరు పెరిగిపోయినా అన్నీ తెలిసినా అర్థం చేసుకుని గ్రహింపు వచ్చిన పిల్లలు, పెద్ద మనుషులు అన్నట్టుగా మాట్లాడుతున్నా. మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేస్తున్నాడంట? ఐగుప్తు ధనం కంటే క్రీస్తు యేసు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం అన్న. హల్లెలూయా. అదేంది? నన్ను మాట అనకుండా అంటే ఒప్పుకోను. నీ జోలి నేను రాను, నా జోలికి నువ్వు రావద్దు. నేను చెయ్యా పెట్టంది చేశానని, ఎల్లని చోటకి వెళ్ళానని, నేను అనని మాట అన్నానని నన్ను అంటే మాత్రం నాకు ఒళ్ళు కాలుద్ది. నేను పెడద్రపోడిని, నేను అడ్డాలి దాన్ని, నేను మంచోడిని కాదు, నేను చెడిపోయినోడిని. నన్ను కానీ ఎవరైనా ఒక మాట అన్నారా ఒళ్ళు కాలుద్ది, ఊరుకోను. హల్లెలూయా. అది చిన్నప్పుడు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు, నీకు ఎదుగుదల లేదప్పుడు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు, గ్రహింపు లేదు, జ్ఞానం లేదు, అర్థం చేసుకునే స్థితి లేదు. అప్పుడు సంగతి అది. మరి ఇప్పుడు నువ్వు పెరిగావు, నువ్వు పెద్దరికానికి వచ్చావు, పెద్ద మనిషి అయ్యావు, పెద్దోడి అయ్యావు. ఇప్పుడు ఏం చేయాలంట? పెద్దోడయ్యాడన్న దానికి గుర్తేంటి? నింద గొప్పది. ఆమేన్. అదేంది నింద గొప్పది? ఏంది? అవును, ఐగుప్తు యొక్క ధనం కంటే కూడా నింద గొప్పది. జనులు నా నామం నిమిత్తం మిమ్మల్ని జనులందరూ ఏం చేస్తారంట? 5:11 మత్తయి సువార్త. నా నామం నిమిత్తమే, మీరేదో తప్పు చేశారని కాదు, ఏమన్నా పాపం చేశారని కాదు, ఎవరు సొమ్ము దొంగిలిచ్చారని కాదు, నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, చెడ్డ మాటలన్నీ బలుగుతారు. అప్పుడు మీరు ధన్యులు. ఎందుకని? పరలోకములో మీ ప్రతిఫలం అధికమవుతుంది. హల్లెలూయా. అంటే నిందలు వస్తాయా? వస్తాయి. పెరిగి పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి నిందలు వస్తాయి అన్న సంగతి ముందే యేసు ప్రభు చెప్పాడు కనుక గుర్తుపెట్టుకోవాలి. ఏమని? ఈ మార్గంలో నడుస్తున్న నీకు నిందలు వస్తాయి. ఏం చేసావని? ఏం చేయనక్కర్లా. ఈ మార్గంలో ఉన్న నీకు శ్రమలు వస్తాయి. ఏం తప్పు చేసావని? తప్పు చేయనక్కర్లా. ఎందుకని వస్తాయి? ఎందుకు?
పరలోకంలో నీ ప్రతిఫలం అక్కడ ఆస్తి పెరుగుతూ ఉంది. నీ ఆస్తి పరలోకంలో అధికం అవుతూ ఉండాలంటే ఇక్కడ నిందలు వస్తూ ఉండాలి, ఇక్కడ శ్రమలు వస్తూ ఉండాలి. ఏంది ఒక రోజుతో బోధ, ఒక శ్రమ, ఒక నింద సాల్దా? ఇంకా బతికినంత కాలం ఇంతేనా? ఏమ్మ శివమ్మ అంతేనా? ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఇదేంద్రా బాబు, నిన్న కీడు వచ్చిందిగా, మళ్ళీ ఇవాళ కూడా ఇంకో కీడు ఉందా? ఉంది. కీడు కూడా వస్తుందా? వస్తుంది. ఎందుకని? పరలోకంలో ఇక్కడ బోకే లేదు. ఆడ కోటీశ్వరుల కంటే కోటీశ్వరాలు నువ్వు. అమ్మో, ఎందుకని? ఆయన నామము నిమిత్తం నింద పాలయ్యావు, నిందలు ఓర్చుకున్నావు, శ్రమలు సహించావు, కీడులన్నీ అనుభవించావు. అదేంది కీడు నాకు రావటం ఏంది? అవును, వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సుఖపడుతున్నవారు అప్పుడు కష్టపడతారు. ఇప్పుడు దుఃఖపడుతున్న మీరు ధన్యులు, అప్పుడు ఓదార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కీడు వస్తుంది, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అన్నీ పడాల్సిందేనా? పడాలా. ధన్యుడివి. అందరికీ దొరకదు ఈ ధన్యత. అది నీకు వచ్చింది భాగ్యం. సంతోషపడు. లోకస్వార్తలో మనం చదువుతాం ఏమని? అక్కడ ఆనందించి, నా నామ నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు ఆనందించి గంతులేయండి, సంతోషించండి. ఎందుకనుక పరలోకంలో మీ ప్రతిఫలం గొప్పది, చిన్నది కాదు, చాలా గొప్పది. అక్కడ గొప్ప ఆస్తికర్తవు కావాలంటే ఏం చేయాలంట? అన్నీ సహించాల. ఇప్పుడు సహించుతున్న మీరు ధన్యులు. ఇప్పుడు క్రీస్తు యేసుతో కూడా ఇప్పుడు సహించగలిగినట్టయితే అప్పుడు యేసుతో కూడా ఏలుబడి చేస్తారు, పెత్తనం చేస్తారు, ఏలికలై దేవదూతలకు తీర్పు తీరుస్తారు. అవునా? పక్కలకు చెప్పు. నువ్వు దేవదూతల్ని ఈ లైన్లో నిలబడి ఇట్రా, నువ్వేం చేసావు, ఇది తప్పు, అది తప్పు అని తీర్పు తీరుస్తావు. తెలుసా నీకు? రేపు సింహాసనం మీద కూర్చుని నీవే దేవదూతలకు తీర్పు తీర్చే వ్యక్తి. తెలుసా? పక్కన అడగండి. తీర్పు తీర్చబోతున్నావు. ఎందుకు? సహించుతున్నావు కదా. నిందలు సహిస్తున్నావు, శ్రమలు సహిస్తున్నావు, చెడ్డ మాటలు సహిస్తున్నావు, వచ్చే ప్రతి కీడు సహిస్తున్నావు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం అయినను వాటన్నిటిలో నుంచి ఆయనే తప్పిస్తాడంట. అదేందయ్యా నీతిమంతుడిగా నేను, నాకెందుకు ఈ నిందలు, ఈ శ్రమలు, ఈ కీడులన్నీ నాకెందుకు వస్తాయి? నీతిమంతులకి ఆపదలు రావా? వస్తాయి. ఆపదలు కూడా వస్తాయి. అనేక ఆపదలు వస్తాయి అంట. అమ్మ వచ్చింది, అయిపోయాడు, చచ్చాడు, అయిపోయింది అనుకున్నాగా టక్కన దేవుడు తప్పించేస్తా. అమ్మో బతికేసాడు, అయ్యో అయిపోయావు అనుకున్నాం, ఇంకా లావలేదు అనుకున్నాం. ఎట్న దేవుడు ఆపద తప్పించాడు. పక్క వాళ్ళని అడగండి, ఏమైనా ఆపదలు తప్పినాయా? ప్రమాదాలు, యాక్సిడెంట్లు, వ్యాధులు, బాధలు, ఏమైనా ఆపద వచ్చిందా? దేవుడు తప్పించాడా? తప్పిస్తాడు. తప్పించే దేవుడు పక్కన ఉన్నాడు. ఆయన తప్పుకొని బయటికి పోబాకు, గంట కోటం మానేసి బజారుకు పోబాకు, చుట్టాలు పెళ్ళిళ్ళు దినాలు తద్దినాలు ఉన్నాయని చెప్పి ఆదివారం ప్రార్థన మానేసి ఎక్కడికి వెళ్ళగాకు. ఆయన తప్పించేవాడు, ఆయన కాపాడేవాడు, ఆయన నిన్ను బలపరిచేవాడు, ఆయన నీకు తోడుండేవాడు, ఆయన నిన్ను హెచ్చించేవాడు. అన్ని స్థితుల్లో ఇవన్నీ ఎదురైనా కూడా నీ ఎంట నిలబడేది ఆయన ఒక్కడే. రాత్రి అనక పగలనక కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ పక్కనే ఉండి నీకు తోడుగా ఉండేవాడు ఆయనే. మనుషులు అన్నీ బాగుంటే, బెల్లం బాగా సమృద్ధిగా ఆడ బెల్లం ఉంటే ఏమవుతుందమ్మా? మరేమా ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి, చీమలు వస్తాయి, పురుగులన్నీ వస్తాయి. బెల్లం అయిపోయింది అనుకో, ఏమన్నా వస్తాయా? ఆడ ఏమీ లేకుండా ఏమొస్తాయి? హల్లెలూయా. డబ్బులు లేవు, కష్టాలు పాలయ్యాడు, ఆ మనిషి దగ్గర తడి అయిపోయింది, ఇంకేమీ లేదు పాపం, కొన్నవన్నీ పెట్టేశాడు, అంత అయిపోయింది. ఎవరు వస్తారు? ఎవరు రారు. హల్లెలూయా. శత్రువులే నన్ను వెంటాడిన
మోషే వలె నేను కొనసాగేదా. ఆమేన్. కాబట్టి మోషే పెద్దవాడైనప్పుడు ఆయనకి గ్రహింపు కలిగింది. ఏమని? ఐగుప్తు ధనము కంటే, డబ్బుల కంటే నిందే, హల్లెలూయా, ఒక నిందే గొప్ప భాగ్యం. హల్లెలూయా. మనం పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి, పెద్దరికం వచ్చింది కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 100 కంటే నింద గొప్ప భాగ్యం. అది డబ్బులు కదా ముఖ్యం. ఏ పని అయినా డబ్బు లేకుండా ఎట్ట అయితే, డబ్బులు కదా ముఖ్యం. డబ్బులు కాదు. హల్లెలూయా. పెద్దవాడయ్యాడు కాబట్టి అర్థం చేసుకున్నాడు. ఐగుప్తి ధనము కంటే నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఐగుప్తులు ఎంత ధనమో, రాజకుమార్తె యొక్క సాకుడు కొడుకు, రాజు యొక్క ఫరో యొక్క మనవడు, ఎంత డబ్బు, ఎంత కథ, ఆయనకి ఎంత ఆస్తి. హల్లెలూయా. అంత డబ్బు అక్కర్లేదు, ఆయన నామం నిమిత్తం నింద. అబ్బా నా భాగ్యం. హల్లెలూయా. ఏం కావాలి కోరుకో. డబ్బు కావాలా, నింద కావాలా? ఏం కావాలో కోరుకో. ఐగుప్తు డబ్బు కావాలా, దేవుని నామ నిమిత్తం నింద కావాలా? కోరుకో. హల్లెలూయా. హల్లెలూయా. నాకు నిందే భాగ్యమని గట్టికెళ్ళి నిందను వాటేసుకున్నాడు. నాకు నిందే భాగ్యం. అందరికి ఆ భాగ్యం దొరకదు, నాకు వచ్చింది. పెద్దోడయ్యాడు కాబట్టి అర్థం చేసుకున్నాడు, గ్రహింపుకు వచ్చాడు కాబట్టి నిందే కావాలా నాకు. ఐగుప్తు ధనం ఎంత డబ్బు, రాజుగారి కూతురు కొడుకంటే ఎంత డబ్బు. అడుగు తీసి అడుగెత్తి డబ్బు మీదనే ఆయన నడిచేది. ఎంత డబ్బు. హల్లెలూయా. హల్లెలూయా. ఐగుప్తు ధనమా, అది పెంట. నా కాళ్ళకు అంటకూడదు, వద్దు. హల్లెలూయా. అది నా కాళ్ళకి అది పెంట, అది అంటకూడదు, వద్దు. నాకు డబ్బు వద్దు. మరేం కావాలా? నింద కావాలా. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో, మానసిక ఆలోచనలో పెరిగి నువ్వు పెద్ద వ్యక్తివైతే గ్రహింపుకు వస్తుంది, అర్థం అవుతుంది. మోషే వలె డబ్బు పెంట నాకు వద్దు. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు అదే మూలం. డబ్బే వచ్చింది తంటాల. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, డబ్బు ఒక జబ్బు. డబ్బు కీడుకది మూలం. డబ్బు ఇంకా ఏం చేస్తుందంట? డబ్బు ఏం చేస్తుందంట? హల్లెలూయా. డబ్బు ఒక వ్యక్తి అంట ధనమును దేవుణ్ణి కలిపి సేవ చేయలేరంట. అయితే డబ్బు లేదా దేవుడు, రెండిట్లో ఏది కావాలా? దేన్ని పూజిస్తున్నావు అడగండి పక్కన. డబ్బుని ఆరాధిస్తున్నావా, దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? అట్ట కాదక్క, డబ్బు లేకపోతే నాకు ఏ పని జరగట్లా. డబ్బు లేకపోతే ఎవడైనా ఎట్ట బతుకుతాడు? డబ్బు ఉండాలి ముఖ్యం. కాబట్టి నాకు డబ్బు కావాలి, జబ్బు కావాలి. హల్లెలూయా. ఆ దేవుడు కూడా కావాలి. హల్లెలూయా. డబ్బులు కావాలి, దేవుడు కావాలి. కుదురుద్దా? ఒకే దాసుడు ఇద్దరు ఇళ్లల్లో యజమానులు ఇద్దరికి ఒకేసారి జీతగాడితనం చేస్తానికి కుదురుద్దా? కుదురుద్దా? ఒక మనిషే ఇద్దరు ఇళ్ళల్లో ఏ దాసి పిలుస్తాడు, రై ఏంటి సార్ స్వామి ఏం చేయమంటావు? ఆ ఎద్దులకి మేత అయ్యి అంటాడు. అంతలోకి ఆయన ఇల్లేమో ఆ దారిన, ఈ చిన్న పెద్దంకి ఇల్లేమో ఈ దరినాయ. ఈ ధరిని ఈ యజమాని పిలిచాడు, రై సార్ చెప్పండి సార్. ఏంటి సార్? పేడగసు తీసావా? తెత్తనా సార్. ఆ పెద్ద సార్ చెప్పాడు మేత వేసి రమ్మన్నాడు. ఇప్పుడు మేత తెచ్చి దానికి వేసి అర్రకుండా మర్యాదగా పేడగసుది, ఇంతవరకు ఎండబడితే పేడ తీయలేదు అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. పేడగసు సరే సార్ అని ఉండని చెప్పాను, గబ తెద్దామని తెస్తానని మళ్ళీ ఆయనకి ఎక్కేస్తాడు. రై మేత ఏమన్నా వేసావా? కాదు సార్, అంకే సార్ ఊరుకోలేదు సార్. అరితేను ఆయన కాడా కొద్ది పేడగసు తెస్తున్నా, వస్తానుండి సార్.
నువ్వు మర్యాదగా దానికి మేత వేస్తావా లేదా? హల్లెలూయా. ఈయన మాటకి ఈయనకి పేడగా సుతిస్తే ఆయన కోపం వచ్చింది. ఆయన మాట ఈయన మేత చేస్తా ఆయన ఎద్దుల కాడుంటే ఈయన కోపం వచ్చింది. ఇప్పుడు ఇద్దరిని సంతోష పెట్టడం కుదురుద్దా? వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని సంతోష పెట్టడం అయింది, ఒకళ్ళని బాధ పెట్టినట్టు అవుతుంది. హల్లెలూయా. దేవుణ్ణి సంతోష పెడితేనేమో హల్లెలూయా ఈ డబ్బులకి కోపం వచ్చుద్ది. ఈ డబ్బుల్ని సంతోష పెడితేనేమో దేవుడికి కోపం వచ్చుద్ది. ఈ ఎట్ట చెయ్యాలా? హల్లెలూయా. ఇద్దరు భర్తలకి ఒక భార్య, లేకపోతే ఇద్దరు భర్తలకి ఎట్ట సంగతి అది? ఇద్దరు చేసుకుని ఇద్దరు కాపురం చేయాలంటే కుదురుద్దా? హల్లెలూయా. కుదురుద్దా? వీలైద్దా? కుదురుద్దా? ఒకళ్ళని సంతోష పెట్టడం అయితే ఒకళ్ళని దుఃఖ పెట్టడం అవుతుంది. కాబట్టి ఇద్దరిని కలిపి నేను ఏళ్తాను, నేను ఇద్దరు కాడ కాపురం చేస్తాను అంటే జరగని పని. హల్లెలూయా. సౌతులో పోట్లాట్లాగా ఉంటుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇంకంతేగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇద్దరిని చేసుకున్నాడు, ఊరేగుతానంటాడు. ఇద్దరిని కలిపి నేను ఏలుకుంటాను, ఏం పర్లేదు, కావలసిన కూరగాయల సరుకులన్నీ తెచ్చేస్తానని ఇష్టపడి చేసుకున్నాడు. రాత్రి అన్నం అక్కడే తిన్నావుగా, ఆడే సావు. ఇదేందమ్మాయ, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కదా, పో అక్కడ ఈ ఊరేగు, అక్కర్లేదు అంటది. సరే ఈ పూట ఆడ తింటాలే, రేపు ఆడ తింటాను, అవి కుదరదు. హల్లెలూయా. ఒప్పుకుంటారా? హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, ఇద్దరు దేవుడిని కలిపి ఆరాధిస్తానంటే కుదురుద్దంటావా? నేను రోషము గల దేవుణ్ణి, ఆకాశమును భూమిని సర్వ సృష్టిని సృష్టించిన వాడున, నాకు తప్ప వేరొక దేవునికి సాగిలపడకూడదు, నమస్కరించకూడదు, పూజింపకూడదు. అట్ట కాదులేండి, ఏదన్నా గృహప్రవేశం అప్పుడు, శంకుస్థాపన అప్పుడు, అక్కడక్కడ కొన్ని సందర్భాలు ఉంటాయిగా, అప్పుడు అక్కడ దాకా వెళ్ళి చుట్టాలను సంతోషపెట్టి వాళ్ళు చెప్పినట్టు టెంకాయ కొట్టి వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం పసుపు రాసుకొని కొద్దిగా అదిగా పెట్టి కొద్దిగా చేసి మళ్ళీ వస్తా, నీ కాడికే వచ్చేది, రోజు ఉండేది నీ కాడే. కాకపోతే అప్పుడప్పుడు చుట్టాలని బంధువుల్ని బాధ పెట్టకుండా వాళ్ళు ఏం అనుకోకుండా చేసి వద్దామని అప్పుడప్పుడు అట్టెళ్ళి వస్తాను. కుదురుద్దా? పక్కన అడగండి, కుదురుద్దా? అటు యేసు ప్రభుని రోజు ప్రార్థన చేస్తూ ఉంటా కదా, కాకపోతే అప్పుడప్పుడు అక్కడ దాకా పోయి ఏదో వాళ్ళు తాంబూలం ఎత్తారు, నేనేం తినలే. హల్లెలూయా. అది పెంట కదండి, అది మనకు సంబంధం లేనిది కదా. అయితే నేనేం తింటున్నా పెడుతున్నానా, తీసుకుని వాళ్ళ సంతోషపెట్టి తీసుకొచ్చి పక్క వాళ్ళకి ఎవరికన్నా ఇస్తా. నేను బతుకుతాను, మీరు చావంటారా బాబునే, అంతేగా. హల్లెలూయా. లేదు, చుట్టాలని. అందుకే ఆయన అంటాడు, పౌలు అంటాడు, నేను మనుషులను దేవుణ్ణి సంతోషపెట్టజాలను. హల్లెలూయా. మనుషులను సంతోషపెట్టువాడినైతినా దేవునికి విరోధనైపోతా, శత్రువు అయిపోతా. అబ్బో ఎట్ట చేయాలా? నేను దేవుణ్ణే కానీ సంతోషపెట్ట చూశానా, మనుషులందరూ విరోధులైపోతారు, అందరూ శత్రువులు అయిపోతారు. హల్లెలూయా. ఎట్ట చేయాలా? హల్లెలూయా. నేను రెండిటి మధ్య ఇరుక్కుపోయా. అటు వాళ్ళని సంతోష పెడితే వీళ్ళ కోపం వచ్చుద్ది. ఏదో సామెత అంటారు, ఏంటిది అది, పామును కొడితే కప్పకు కోపం వచ్చుద్దంట. మరి కప్పకి పాము రాకూడదు, కోపం రాకూడదు, పాముకి కోపం రాకూడదు, ఇద్దరిని సంతోష పెట్టాలి. కుదురుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ కుదురుద్దా? ఇద్దరికి కలిపి కాపురం చేయటం వీలయిద్దా? కుదురుద్దా? ఒప్పుకుంటారా? హల్లెలూయా,
హల్లెలూయా. ఒకళ్ళతోటి యాగలేక సత్తన్న, ఇద్దరికి నేను యాడ్ చేసేదిరా నాయన. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మనం పెరిగి పెద్దవారం కావాలి. ఇంకా ఎన్నాళ్ళు పాలు తాగే ప్రాయంలో, హల్లెలూయా, ఇంకా చీమిటి నాక్కునే స్థితిలో, ఇంకా ఎదుగుదల లేక, అర్థం చేసుకోలేక, ఏది ముఖ్యమా, ఏది ముందా, ఏది మంచిదా, మంచికి చెడుకి తేడా గ్రహించలేక, తెలుసుకోలేక, ఇంకా ఎన్నాళ్ళు అజ్ఞానంగా బాల్య దశలో ఉన్నట్టే ఉంటేట ఎదగాల, ఎదుగుదల కావాలి. గలతీ సంఘంతో ఆయన అంటాడు, అయ్యో మీరు ఇతరులకు బోధించవలసిన వాళ్ళు మరి ఎక్కడున్నారు? మీకు ఇంకా మూల పాఠాలే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఏం చేస్తా, నా కర్మ. హల్లెలూయా. నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. ఒకసారి ప్రసవ వేదన పడి కన్నా బయటికి వచ్చారు, మళ్ళీ చచ్చారు. మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ పుట్టియాలంటే మళ్ళీ ప్రసవ వేదన. మొదట రక్షణలోకి వచ్చేటప్పుడు మీకోసం ఎన్ని ఉపవాసాలు అండి, ఎంత ఏడ్చి కడుపు కాల్చుకుని ప్రార్థన చేశానో, మళ్ళీ అట్లనే చేయాల్సి వస్తుంది. మళ్ళీ ప్రసవ వేదన కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మూలోపదేశాలు మళ్ళా మీకు మళ్ళీ నేర్పాల్సి వస్తుంది. అదేంద్ర నాయన, మీరు ఎన్నాళ్ళ క్రితం పుట్టారు కదా, పుట్టారు కరెక్టే, కానీ ఏందంట మరగొజ్జితనం, ఎదుగుదల లేదు, గ్రహింపు లేదు. ఏది మంచో ఏది చెడో, ఏది ముఖ్యమో ఏది అవసరం లేదో తెలియటల్లా. పెరిగి పెద్దవాడైనప్పుడు అతను ఐగుప్తు డబ్బు కంటే దేవుని బిడ్డలతో నింద, దేవుని నామము నిమిత్తం నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. హల్లెలూయా. ఐగుప్తు ధనమా, ఇది పెంట, నాకు వద్దు, పో, తీసేయి. నింద, నాకు అది కావాలని పోయి నిందను కౌగిలించుకున్నాడు. నింద కావాల, అది భాగ్యం అంటున్నాడు. ఎందుకంటే పెరిగి పెద్దోడయ్యాడుగా, అర్థమైపోయింది. పెద్దవాడు కానీ బాల్య దశలో ఉన్న వ్యక్తికి నింద వచ్చిందనుకో, ఏమంటారు? ఎవరు నీకు చెప్పినోడు? నీకు చెప్పిన మనిషి ఎవరు చెప్పు. నేను ఆ మాట అన్నాను, నేను రుజువు చేస్తారా? నేను ఆ పని చేశానా? చేయలేదు. చేయనప్పుడు, ఆ మాట అన్నప్పుడు, అక్కడికి నేను వెళ్ళినప్పుడు నేను ఎందుకు భయపడతారా? పదరా, కేసు అయిన పెడతా, పెద్ద మనుషుల్లో పెడతా. అక్కడ తేల్చుకున్నారా? అసలుకి ఎదురెదురు బట్టి తేల్చుకున్నారా? మాట్లాడదాంరా. అదేంది ఎదుగుదల లేదు, అది భాగ్యం అని, ధన్యతని. ఆ నింద వల్ల పరలోకంలో ప్రమోషన్, పరలోకంలో గొప్ప ఆస్తికర్త అవుతున్నావని ఆ రహస్యం తెలియకనే ఈ చిన్నపిల్ల శాస్త్రాలన్నీ చేస్తారు. కేసులు పెట్టుకునేవాళ్ళు, పెద్ద మనసు పిలుస్తామనేవాళ్ళు, తగాదాలాడి, నేనే మాట చెప్పాను నీకు, వాళ్ళకి చెప్పేవంటగా, నా గురించి ఎట చెప్పేవంటగా, అన్నావంటగా, రా తెలుసుకున్నారు. అసలుకి ఎవరయ్యా ఈ మాట అనేది అంటే, ఎదుగుదల లేని వల్ల. ఆత్మీయ జీవితంలో ఒక స్థాయికి ఎదుగుదల లేదు, గ్రహింపు లేదు. ఎప్పుడు గంటకోటలు కూడుకుంటే కదా, ఒంటరిగా ఏకాంతంగా ఉపవాసం ఉండి 7 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 25 రోజులు, 30 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కదా ఎదుగుదల కలిగేది. ఏది ఎదుగుదల ఏముంది? హల్లెలూయా. నేను బాగా ఎదిగా. దేంట్లో ఎదిగా? అప్పుడు గిన్నెడు తిన్నా, ఇప్పుడు పల్లెవడ తింటున్నా. అది ఎదుగుదల కాదు. అప్పుడు ఏమి లేదు, గుడిసెలో ఉన్నా, ఇప్పుడు డాబా కట్టా. అబ్బో భలే ఎదుగుదల. మరి నాయన, ఈ ఎదుగుదల ఇది అభివృద్ధి కాదు. అది మరి ఏం ఎదుగుదల? యేసు క్రీస్తుతో నీకున్న బంధం ఉందే, సంబంధం ఉందే, సన్నిహిత సహవాసం ఉందే. ఒకప్పుడు 3 రోజులే ఉండేది ఉపవాసం, ఇప్పుడు 30 రోజులైనా ఉంటా. ఆయన సన్నిధిలో గడుపుతా. జరగబోయాయి, ఎక్కడో జరుగుతున్నాయి, గ్రహిస్తా. ఎదుగుదల కావాలి. సీతారత్నం గారి దగ్గర అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతా, ఒకరోజు కాలేజీకి వెళ్ళా. అప్పుడే సైకిల్ వచ్చి ఆ పక్కన పెట్టేసి నేను వచ్చి పూల చెట్లు ఉంటే మందిరం ముందు పూలకి నీళ్ళు పోద్దామని
చర్చిలో గుండా వెళ్ళి వెనక పక్క బోరింగ్ కొట్టి ఆ నీళ్ళు తీసుకొచ్చి ముందు పూల చెట్లు ఉన్నాయి, వాటికి మొక్కలకు నీళ్ళు పోతా ఉన్నా. అంతలోకి వనజాక్షమ్మ గారు, పార్వతమ్మ గారు అని ఇద్దరు తల్లులు వచ్చారు. మూడో మనిషి వెనకాల శాంతమ్మ గారని ముగ్గురు వ్యక్తులు వచ్చారు. శాంతమ్మ అన్నామ బ్రాహ్మలామ, పార్వతమ్మ వనజాక్షమ్మ వీళ్ళిద్దరూ కమ్మూరు కుటుంబం నుంచి రక్షణ పొందిన వాళ్ళు. ముగ్గురు వచ్చారు. అయ్యా ఆదామయ్యా, అమ్మళ్ళు వచ్చారు కానీ కుర్చీలు 2 తీసుకొచ్చి అన్నాను. అమ్మగారు బల్లలో కూర్చుంది అక్కడే. ఎదురుగా వీళ్ళిద్దరు కుర్చీలు వేస్తే కూర్చొని అన్నారు. శాంతమ్మ గారు కూడా ఇంకొక కుర్చీ దేమంటే ఇనప కుర్చీ ఒకటి తెచ్చేస్తే ఆమె కూడా కూర్చుంది. కూర్చొని తర్వాత మంచి నీళ్ళు అయ్యా ఆదాం అంటే వాళ్ళ ముగ్గురికి మంచి నీళ్ళు ఇచ్చా, తాగుతానే ఉన్నారు. అమ్మగారు అప్పుడే కదా కళ్ళు పూలుకొని రాత్రి 10, 8, 9 నిద్రపోద్ది. 11 నిద్ర, 12 నిద్రలు మేలుకుంటుంది. 12 మోకరిస్తే 5 నిద్ర దిగుతుంది. మధ్యలో 3:30 టైంలో తలగాడ దగ్గరే పండుకోమంటుంది నన్ను. తలగాడ దగ్గర పండుకున్న నన్ను ఆదాము నాయన బాబు అయ్యా అంతే, ఇంక వేరే మాట రాదు. అది ఒరే పొరపాటున వచ్చేది కాదు, ఆ పలుకే వేరుగా ఉంటుంది. ఎర్రగడ్డ సీతారత్నమ్మ అయ్యా టీ పోసుకొస్తా నాన్న, సరే నమ్మగారని ఆ ప్లాస్కోలో టీ ఉంటే పోసి ఇస్తాను, తాగుతుంది, మళ్ళీ మోకరిస్తుంది. 5 గంటల దాకా చేస్తూనే ఉంటుంది ప్రార్థన. పగల మధ్యాహ్నం 1 గంట 2 గంటలు అట్లా కొంచెం కన్ను కొరికి నిద్రపోతారు. అప్పుడు నిద్రపోయి లేచారు. వనజాక్షమ్మ, పార్వతమ్మ, శాంతమ్మ వచ్చారు. ముగ్గురు కుర్చీలు వేస్తే కూర్చున్నారు. వాళ్ళకి మంచి నీళ్ళు ఇస్తూనే ఉన్నా, తాగుతూనే ఉన్నారు. ఏమండి శాంతమ్మ గారు, ఎందుకండి మీరు నన్ను గురించి అట్లా అనుకుంటారు? అయ్యో బాబాయ్ అలాగేంటండి, నిన్ను గురించి మేము ఏమనుకోలేదు అమ్మగారు, అదేంటి అట్లా అంటున్నారు? లేదు, వైరు కుర్చీలో పార్వతమ్మ కూర్చుంది, ఎనప కుర్చీలో శాంతమ్మ గారు కూర్చున్నారు. వనజాక్షమ్మ గారు పక్కన ఇంకొక కుర్చీ ఉంటే దాంట్లో కూర్చుని ఉంది. ముగ్గురు కలిసి టీ తాగితే ఏమనుకున్నారు? ఒకప్పుడులా కాదులేండి, అమ్మగారు మారిపోయారు. అమ్మగారు కొత్త విశ్వాసాల ఇళ్ళకైతే మాటికి వెళ్తుంది, మనం పాత వాళ్ళని మర్చిపోయిందిలేండి. మన ఇళ్ళకి ఎందుకు వస్తుంది ఆవిడే? ఈ మధ్య కొత్త వాళ్ళు వస్తున్నారు కండి, వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంది అని నువ్వు అన్నావు కదా, ఏమవుతా ఉంది. ఇంకొకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. నెక్కిళ్ళకి అది పట్టుట్టు అయిపోయింది. వాళ్ళ ఫేసు రూపు లేకలే మారిపోయినాయి. హల్లెలూయా. వనజాక్షమ్మ దాచుకోలేకపోయింది. అమ్మగారు సారీ క్షమించండి. నిజమే, మేము అన్న మాట కరెక్టే. 2 గంటల క్రితం వాళ్ళు ఎక్కడో పార్వతమ్మ వాళ్ళ ఇంటిలో జరిగిన సంగతి, ఏ కుర్చీలో కూర్చుంది, ఎవరు ఏ మాట అన్నది మొత్తం తీసుకొచ్చి చెప్పేసింది. దాగి ఉండలేకపోయారు. సారీ అమ్మగారు క్షమించండి, మేము అనుకున్న మాట కరెక్టే, నిజమేనమ్మా అన్నామమ్మా, సారీ అమ్మగారు క్షమించండి. కాదమ్మా, ఇప్పుడిప్పుడే కొత్త వాళ్ళు కనుక, ప్రభుని నమ్మిన వాళ్ళు కనుక వాళ్ళని కొంచెం పరామర్శ చేసి క్రీస్తు ప్రేమ చూపిస్తే రాబడితే వాళ్ళు కూడా కొద్దిగా స్థిరపడ్డాక కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడుస్తారు. అందుకని మీరు పాత వాళ్ళే కదండి. మనం ఎప్పుడో బేర్నీలో ఆదివారం ప్రార్థన పెట్టేటప్పటి నుంచి మీరు వచ్చిన వాళ్ళు కదా, మీకు అన్నీ తెలుసు కనుక అర్థం చేసుకుంటారని మీ దగ్గరికి రాలా. ఎదిగిన పిల్లలే కదా, మిమ్మల్ని పొద్దాకు చేయబట్టుకుని ఎన్నికెడితే ఉండను అక్కర్లేదు. వీళ్ళు కొత్తగా వస్తున్నారు కదా, అందుకని గట్టు మీద వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన మాట కరెక్టే. కొత్త వాళ్ళు కదా, కొంచెం వాళ్ళని ఆదరిద్దాం. వాళ్ళ దగ్గరికి చాలాసార్లు వెళ్ళిన మాట కరెక్టే. అంత మాత్రం మీరు కూడా వయసులో పెద్దోళ్ళు కదా, అర్థం చేసుకుంటారు అనుకున్నా, కానీ అర్థం చేసుకోలేకపోయారు అని అంటే సారీ అమ్మగారు క్షమించండి. మమ్మల్ని మీ మనస్సును అర్థం చేసుకోలేకపోయా. హల్లెలూయా. సారీ చెప్పేశారు. ఏంటి అంటే యార్లగడ్డ సీతారత్నమ్మ
ఆత్మీయ జీవితంలో స్టాండర్డ్ ఎదుగుదల అనేది ఆమె అలా ఎదిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఏ టైంలో చూడు, ప్రార్థనలో ఎదిగింది. కాబట్టి మనం కూడా ఎట్లాగంట పక్క వాళ్ళకి చెప్పండి, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అయితే ఒక గ్రహింపు వచ్చుద్ది, ఒక అవగాహన అర్థమైపోద్ది. ఎక్కడో సంగతులు కూడా నువ్వు దర్శనంలో చూస్తావు. ఎదుగుదల కావాలి. ప్రార్థన ఉంటే మానసికంగా ఆత్మీయంగా ఎదుగుతావు. ఎదుగుదల కావాలి. హల్లెలూయా. కాబట్టి మోషే పెద్దోడయ్యాడు. ఎంత పెద్దోడయ్యాడంటే నింద భాగ్యం. ఐగుప్తు ధనం అది పెంట, డబ్బులు కదండి, డబ్బులు అవసరమే. కానీ దానివల్ల ఎంత కీడో, దానివల్ల ఎంత నష్టమో ప్రేమించకండి. నాకంటే తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములైన అక్క చెల్లెలనైనను ఎక్కువగా ప్రేమించేవాడు, నాకంటే డబ్బును ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంట. డబ్బు నిన్ను దేవునికి దూరం చేస్తుంది. హల్లెలూయా. డబ్బు నీకు బంధాన్ని తెంచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి వస్తా, చేపులో 100 ఉన్నాయి, 50 ఉన్నాయి, అట్టకి పెట్టుకొని కూడా పొనుకోపోయే లోపల ఏం చేయాలంటే ఖాళీ చేయాలి. ఇది నాకెందుకు అని చెప్పేసి దారిని పోయే కాడి ఎవరో ఒకళ్ళు అవసరంలో ఉంటే, బాధలో ఉంటే, అక్కర్లో ఉంటే ఆ వ్యక్తికి టకానేసి బ్యాంకుకి పంపించుకుంటా, దాచిపెట్టుకోను. హల్లెలూయా, హల్లెలూయా. నా బ్యాంకులో చాలాసార్లు జరిగే పని ఏంటంటే, సమయానికి సాలినంత అమౌంట్ ఖాతాలో ఉంచడం కారణం చేత 295 రూపాయలు కట్ చేయబడినాయి అని కట్టేస్తాడు. ఇదేంద్రా నాయన, 0 అకౌంట్ చేసి పడేస్తా, ఉంచుకో. హల్లెలూయా. దానివల్ల ఎంత కీడో, దానివల్ల ఎంత నష్టమో. ఉన్న కాడి నుంచి చేతులు ఊరుకోవుగా గీరుకుంటా కూర్చుంటాం. అది ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి, చేతులు ఎంత డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏం కొనాలా, లేకపోతే ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్తాం, ఏం చేద్దాం, నిన్ను లేనిపోయిన ఆలోచనలు ఉంటాయి. అసలు లేకుండా ఉంటే ఏ గొడవ ఉండదుగా, ఖాళీ చేసుకుంటే నాకు అదేం లేవు. దేవా నీ చిత్తం ఎక్కడికన్నా తీసుకెళ్ళాలంటే పెట్రోల్ కావాలా, పెట్రోల్ పోయి వెళ్ళమంటే వెళ్తా. హల్లెలూయా, హల్లెలూయా. దానివల్ల ఎంత నష్టమో, దానివల్ల ఎంత కీడో, దానివల్ల ఎంత దేవునికి ఎడబాటో చేసుద్దో అర్థమైంది నాకు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంట, కొంచెం ఎదగాలి. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అది అసాధ్యం, జరగని పని. విశ్వాసంతో ఉండు, దేవుడికి ఇష్టమైతే ఇస్తాడు. అవసరం అనుకుంటే అవసరమయ్యే అంతే దేవుడు ఇస్తాడు, కావలసినంత వరకు ఇస్తాడు. విశ్వాసం ఉంచు, దేవుని మీదే నమ్మక పెట్టుకో. హల్లెలూయా. దేవుని మీదే విశ్వాసం ఉంచు, దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. 1000 రూపాయలు వచ్చినాయి, తీసుకెళ్ళి ట్రంక్ పెట్టెలో పెట్టాడు. దాసు అయ్యగారు మనకు కావాల్సింది 500. ప్రింటింగ్ మిషన్లకి వాళ్ళకి, మన సంస్థ తరపున ప్రింటింగ్ వాళ్ళకి ఆ పాంప్లెట్లు ప్రింట్ చేయాలి కదా, 500 కడితే సరిపోదు. అప్పుడు సంగతి యేసుదాసు గారు, దేవదాసు గారు, కాకాని తోట, పెద కాకాని తోట, ఆ తోట పాస్టర్ గారి సంగతి. 500 ఉన్నాయి అయ్యగారు, 500. మరి దాన్ని కట్టావా? కట్టానండి. 1000 వచ్చినాయి, మనకి అవసరానికి మించి వచ్చినాయి. సరే అట్టయితే దాచిపెట్టావు అక్కడే. రంగు పెట్టెలో పెట్టాడు, తాళం వేసాడు. తాళం చేయి దగ్గరే ఉంది. ఒక అసిస్టెంట్ పాస్టర్ లాగా అయ్యగారు వెనకేడితే ఉండే ఒక ఆయన. మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చింది. ఆ మరుసటి రోజు ఏమో ట్రంక్ పెట్టి తీసి తాళం తీసి తలుపులే చూస్తే 500 నోట్లు లేదు అందులో. అమ్మో 500 ఉండాలి, అయిపోయినాయి, ఎడిపోయినాయి. నాయన నువ్వేమన్నా తీసావా 500? నా ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నా. నేను తీయలేదయ్యా,
తాళం నీ కాడే ఉంటుంది కదా లాజరు. ఆ ఉండేది కరెక్టేనండి, ఇది దాచిపెట్టింది నేనే. 1000 కానుక వచ్చినాయి, 500 వాళ్ళకి కట్టాను, 500 దాంట్లో పెట్టి తాళం వేసి నా దగ్గరే పెట్టుకున్నా. నాకు ఎందుకు డౌట్ వచ్చి ఉన్నాయా లేవా అని చూస్తే 500 లేవండి. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడులే, మనకు అవసరం లేదు కాబట్టి తీసేసుకొని ఉంటాడులే. అమ్మో ఇదేంటి ఎట్టా కూడా జరుగుతుందా? అవును, నువ్వు దేవుడు తీయకుండా ఇంకెవరు తీస్తారు? నువ్వు అన్నది ఇయ్యాలా, తీస్తే నేను అన్నది ఇయ్యాలి. తాళం చేయి నీ దగ్గరే ఉంది కాబట్టి నువ్వే తీయాలి. నువ్వు తీయలేదు కాబట్టి, నేను తీయలేదు కాబట్టి దేవుడు తీసుకొని ఉంటాడు. అవసరమైనప్పుడు కావలసిన ఒట్టికే ఇస్తాడు. ఎక్కువ ఇస్తే ఏమన్నా మొలుసుద్దేమో. ధనం ఇచ్చా, తర్వాత ధనం ఇచ్చిందనుకో ఏమొచ్చుద్దంట? గర్వం కూడా ఇచ్చుద్దంట. హల్లెలూయా. అందుకే దావీదు మహారాజు అంట సింహాసనం ఎదురుగానే ఒక కర్ర పెట్టి, కర్రకి పైన ఒక అంగి, మురికి తోల్లాగా ఉన్న అంగి తగిలిచ్చి పెట్టేవాడు. వచ్చిన రాజులందరూ సింహాసనం బాగుంది, అంతఃపురం సూపర్గా ఉంది, అన్నీ బాగున్నాయి, కానీ రాజుగారు ఇదేందండి, ఈ మురికి తోలుగా ఉన్న ఈ గొడ్డ సింహాసనం ఎదురుగా ఇక్కడ ఎందుకండి ఇది? అయ్యా అసలు సంగతి నీకు తెలియదు. ఏమండి, గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనం దాకా వచ్చాను, అది గుర్తుండాలా. మర్చిపోయానా? గర్వం రావచ్చు, అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకప్పుడు నాకు పనికి రానని పారేసి 10 గొర్రెల కాయరని పంపించారు. మనుషులు ఎవరికి నేను పనికి రాలా, అన్నదమ్ములకి కన్న తండ్రికి ఎక్కువైపోయా. గొర్రెల కాయమని పంపించిన నన్ను గొర్రెల కాయటానికి తప్ప దేనికి పనికిరానని మనుషుల దృష్టిలో పారా వేయబడిన నన్ను గొర్రెల దొడ్డి నుండి సింహాసనానికి తెచ్చాడు. గుర్తుంచుకో, గొర్రెల దొడ్డి నుంచి వచ్చినోడివి. రాజును కదా అని కాలరు ఎగరేస్తావేమో, గర్వం వచ్చుద్దేమో, జాగ్రత్త. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వం వచ్చిందా పొయ్యావే పెందలాడి, గర్వం రానీగాకు. జ్ఞాపకం కోసమే ఈ అంగి ఎక్కడ పెట్టుకున్నానండి, నా క్షేమం కోసం, నా మేలు కోసం. నేను సురక్షితంగా ఉండాలంటే గర్వాన్ని దరి చేరనీయకూడదు. అందుకని ఈ మురికి తోలుగా ఉన్న గొర్రెలు కాసేటప్పుడు తొడుక్కున్న అంగి ఇప్పటికీ ఇక్కడే ఉంచాను, అది అక్కడే ఉంటుంది, తీయను. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఏ స్థితికి హెచ్చించబడినా గర్వించమాక. గర్వం వచ్చిందా? ఇంక తర్వాత మీరే చెప్పండి. వద్దు, మనం గర్వించకూడదు. నేను ఏమైతే అయి ఉన్నానో దేవుని దయ వల్ల అని చెప్పండి. హల్లెలూయా. ఆకలితో ఉంటే కాలేజీకి టైం అయింది. సింగరకొండపాలెంలో కట్ట రాంకోటేశ్వర కాలేజీలో డిగ్రీ చదువుతా ఉన్నా, ఫస్ట్ ఇయర్లోనే. సైకిల్ వేసుకొని పోవాలి ఆడకి. టైం అయిందమ్మా, అన్నం ఉడికిందా అంటున్నా. అమ్మని అడిగితే ఉండరా అని అంది. సరే నేను ఈలోపు స్నానం చేస్తా, తొందరగా అన్నం ఉడికితే పెట్టు అని అంటా ఉన్నా. నేను స్నానం చేసి రెడీ అయ్యే లోపల అమ్మ అటు వెళ్ళింది. తప్పేలా ఒకటి తీసుకుని మజ్జిగ తప్పేలా అటు వెళ్ళిపోయింది, ఊర్లోకి వెళ్ళిపోయింది. కాసేపు తర్వాత తొందరగానే వచ్చేసింది. వచ్చి పల్లెలో అన్నం పెట్టింది, గట్టి పప్పు, పచ్చడి, అన్నం పల్లెంలో పెట్టి ఇచ్చింది. ఎక్కడమ్మా వేడిగా లేదే, ఇదేంటి పచ్చడి ఇప్పుడు చేసావు, పప్పు ఎప్పుడు ఉండేవంటే, అయ్యా అన్నం లేదురా, కోటా వాళ్ళ ఇంటికి వెళ్ళి మజ్జిగ కోసం అని పోయిందని అమ్మ, పిల్లోడికి బడికి టైం అయిందంట, అన్నం వంటి పెట్టు అని అడక్కొచ్చాను రా. హల్లెలూయా. పల్లెల్లో అన్నం ఇచ్చిన అన్నం తిని బడికి వెళ్తున్నా, ఏడుతా ఉన్నా. ఒకప్పుడు తాత బతికున్నప్పుడు 52 బస్తాలు మెట్టుండేది, ఒడ్లు బస్తాలు, చెప్పులు కుట్టేవాడు.
మేరవని చెప్పి చెప్పులు ఎవరెవరు కుట్టాడో వాళ్ళ ఇళ్ళల్లో ఒక బస్తా ఒడ్లు తెచ్చేసేవాళ్ళు. 52 బస్తాలు ఉండేవి. ఇప్పుడు అన్నవాళ్ళు ఉంటున్నా ఇంటి దగ్గర పాత ఇంట్లో, అక్కడే తాతవాళ్ళు ఉండేవాళ్ళు. అమ్మ వాళ్ళ నాన్న ఎర్రజాన వెంకయ్య అని సమృద్ధిగా ఉండేది. ఆకలితోటి అడక్కొచ్చిన అన్నం తిని బడికి వెళ్ళే స్థితి వచ్చిందని ఏడుతూనే ఉన్నా. అన్నంలో కలిసిపోయి కన్నీళ్ళు. ఆకలి బాధ తెలుసు. ఆదివారం ఎట్టి పరిస్థితిలో ఆకలితో జనం పోవటం నాకు ఇష్టం లేదు. 3 రోజులు ఉపవాస ప్రార్థన అప్పుడు కూడా కొండ ప్రార్థన ముగించిన వెంటనే అందరికి అన్నం పెట్టి యేసు ప్రభు కడుపు నిండా కూడిపెట్టి ఆకలితో పంపల. నాకు అదే తట్టింది. ఒకప్పుడు ఆకలితో నేను బాధపడ్డా. ఆకలితో పంపకూడదు అనుకొని స్టార్ట్ చేసాం. అది గుప్పిళ్ళ బియ్యం, తెచ్చిన బియ్యం 3 కేజీలే. ఆ 3 కేజీలు వండి పెట్టడం ప్రారంభించాం. హల్లెలూయా. ఈ రోజున 3 టిక్కీలు. అందరూ రావాల్సిన అందరూ వస్తే ఒకసారి 4 టిక్కీలు బియ్యం ఉడుకుతున్నాయి. ఏమన్నా సీలో పండుతున్నాయా? లేదు. సెంటు స్థలం లేదు, సెంటు పొలమో లేదు. ఏదన్నా ఉందంటే అది దేవుని పేరు మీదనే. అందరూ వాలంటీర్గా తాతోళ్ళు అన్నోళ్ళు అందరూ దేవునికని ఉచితంగానే సమర్పించేసిన మందిరానికని ఇచ్చిన దీంట్లో దేవుని పేరు మీదనే ఉందే తప్ప మనకేమీ లేదు. దేవుని పిల్లలు తెచ్చిందే దేవుని పిల్లలకు వండి పెట్టడం జరుగుతుంది. అది కూడా మా ఆలోచన నెరవేరటానికి వారానికి ఒక ఊరోళ్ళు వండటం, ఒక ఊరోళ్ళు కడగటం, అలా చేయటం జరుగుతూ వస్తుంది. కాబట్టి గర్వించటానికంటూ ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, కావచ్చు ఈరోజు కడుపు నిండా పోతరుగుతుంది, అంత మాత్రాన మనం గర్వించకూడదు. హల్లెలూయా. మనం ఏ స్థితిలోకి వెళ్ళినా దేవుని మహాకృప, ఆయన మహాదయ వల్ల, ఆయన ఆశీర్వాదం వల్ల ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. ఆమేన్. కాబట్టి మనల్ని దీవిస్తున్న దేవుణ్ణి మర్చిపోకూడదు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం, లేచి నిలబడి స్తుతించుదామంటే ఎవరో స్తుతించటల్లా నోరు మూసుకొని కూర్చొని నిలబడి అట్నే ఆలోచిస్తున్నారు, ఏందో ఆలోచిస్తున్నారు ఎక్కడో ఇంజనీర్లాగా. హల్లెలూయా, హల్లెలూయా. చంద్రమండలం పోయి ఇల్లు కట్టొద్దామా లేకపోతే ఇంకేం చేద్దామని ఆలోచిస్తున్నారు. కానీ ఆలోచిస్తున్నారు ఎప్పుడు ఆరాధనలో మేలు చేసిన దేవా స్తోత్రం, నన్ను బ్రతికించిన దేవా స్తోత్రం, నన్ను ఈ స్థితికి ఆశీర్వదించిన దేవా స్తోత్రం అని స్తుతించటానికి లేచి నిలబడితే వాళ్ళు స్తుతించట్ల. కొంతమంది నోరు మూసుకొని ఆలోచిస్తున్నారు. ఒరే నీ జ్ఞానం చల్లగా ఉండ, నీ తెలివితేటలు ఏంటంటే గ్రహింపగాకనే ఇంకా బాల్య దశలో ఉండి మేలు చేయలేదా? హల్లెలూయా. మీకు ఎవరికి మేలు చేశాడో చేయలేదు నాకు తెలియదు, కానీ నాకు అంతా ఎంత మేలు కాదు. ఈరోజు 100 మంది ఆదివారం భోజనం చేసి వెళ్ళగలుగుతున్నారంటే దేవుని కృప. దేవుని బిడ్డలు తెస్తున్నారు కనుకనే, ఒకరు తీస్తే ఇంకొకరు వండి పెడుతున్నారు కనుకనే, వండి పెట్టి వడ్డం చేసే వాళ్ళు ఒకరైతే, కడిగి అన్నీ సర్ది పెట్టే వాళ్ళు ఒకరైతే, అందరూ కలిసి చేస్తుంటేనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దేనికి అతిశయించుట మనకి దూరం అగునుగాక. నీ జీవితంలో కూడా దేవుడు మేలు చేశాడా, ఆశీర్వదించాడా, ఒక స్థితికి హెచ్చించాడా మర్చిపోకూడదు. విలువ గ్రహించాడు కాబట్టే నింద గొప్ప భాగ్యం. ఐగుప్తు ధనమా వద్దు, అక్కర్లేదు. దేవుని నిమిత్తమైన నింద అది భాగ్యం అని ఎంచుకున్నాడు. హల్లెలూయా. రెండవ మాట, ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అర్థమైంది కాబట్టే నాకు నిందే కావాలి, ఐగుప్తు ధనం అక్కర్లేదు అన్నీ తోసేసుకున్నాడు. తర్వాత ఇంకొక మాట, పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి
హల్లెలూయా, హల్లెలూయా. 25 మత్తయి హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 25 వచనం. అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు. మొదటి మాట నింద భాగ్యం అన్నాడు. రెండవ మాట సుఖభోగం కాదు. మనం అనుభవించవలసింది సుఖభోగం కాదు. ఇప్పుడు సుఖభోగాలు అనుభవించి నీవు రేపొద్దున నరకంలో మాడి అల్లాడవలసి వస్తుంది, శ్రమలో పడాల్సి వచ్చింది. కాబట్టి వద్దు, సుఖము భోగం వద్దు. హల్లెలూయా. ఈ అల్పకాల సుఖభోగాలే. హల్లెలూయా. ఈ కొద్ది కాలపు సుఖభోగాలే అవి మనకొద్దు. ఎదిగిన వారు, అర్థం చేసుకున్నవాడు, పెద్దవాడైనాక ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు మోషే, అల్పకాల పాప భోగం కంటే దేవుని ప్రజలతోటి శ్రమ అనుభవించటమే మేలు. హల్లెలూయా. దేవుడితో కలిసి, దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించటం మేలు. దేవుని ప్రజలతోటి కలిసి ఉంటే శ్రమలు వస్తాయా? వస్తాయి. ఎందుకు వస్తాయి? అనేక శ్రమలు అనుభవించి మనం పరలోకం వెళ్ళవలసి ఉన్నది. పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. ఏదో కొద్దిపాటి శ్రమలే, కొంచెం కాలమే శ్రమ ఉంటుంది. ఈ కొద్దిపాటి శ్రమ అనుభవించటం సంతోషంగా సహించుకో, ఓర్చుకో. హల్లెలూయా. ఆయన పెరిగి పెద్దోడయ్యాడు కాబట్టి అర్థం చేసుకున్నాడు. అల్పకాల పాప భోగం కంటే దేవుని పిల్లలతోటి శ్రమ అనుభవించటం అది మేలంట. హల్లెలూయా. రాజభవంతిలో ఎంత సుఖం, ఎంత భోగం, కోరిన తిండి, కావలసిన పిల్లలను పెళ్లి చేసుకుని కావలసినంత సుఖభోగంగా ఉండొచ్చు. నాకు వద్దన్నాడు. మరి దేవుని ప్రజలు అరణ్యంలో ఉన్నారు. ఇది అరణ్య యాత్ర, శ్రమలే. హల్లెలూయా. వసతులు ఉండవు. వాళ్ళతో పాటు మోషే కూడా అరణ్యంలో 40 సంవత్సరాలు యాత్ర సాగించాడు. శ్రమ కదా, మామూలు శ్రమ కాదు. తింటనే ఉంటారు, సనుగుతూనే ఉంటారు. అక్కడ సమాధులు లేవని ఎడగ తెచ్చింది. సయ్యి సారం లేని మన్నా భోజనం పెడుతున్నావు, ఏం బాగుంది? తన్నితేనేమి, బరువు మోపితేనేమి. అక్కడ మాకు కమ్మగా కీరకాయలు, ఉల్లిపాయలు ఏంటేంటో పెట్టారు, తిన్నాం మేము. ఏడేముంది? సవి సారం లేని మన్నా తింటున్నాం, ఏం బాగుంది? అసలు సారమే లేదు. సనుగుతున్నారు. ఒక పక్క తింటున్నారు, ఒక పక్క అంత బాగానే ఉంది. ఒక్క కష్టం చేయకుండానే తెల్లరాలికే ఇంటి ముందే వాళ్తుంది మన్నా. పోగు చేసుకుని, ఇసురుకొని, రొట్టె కాల్చుకొని కమ్మగా తింటా మళ్ళీ సనుగుతారు. ఏంది సనుగుతున్నారు వాళ్ళు? ఏమయ్యా అక్కడ సమాధులు లేకనా ఇక్కడ తీసుకొచ్చి ఆడతామని అంటున్నారు. ఏమైందిరా బాబు, మన్నా తింటున్నారు కదా. ఏమన్నా సవి లేదు, సారం లేదు. మరి ఏం కావాలి మీకు? మాకు మాంసం కావాలా, చికెన్, మటన్ ముక్కలు కావాలి, మాంసం కావాలి. హల్లెలూయా. చికెన్ లేకుండా ఏం కూరలు, ఏం భోజనాలు, ఏం బాగలేదు అసలు. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, ప్రభువా వీళ్ళు ఈ రకంగా సనుగుతున్నారు, నువ్వు పెడతనే ఉన్నావు, ఆశీర్వదిస్తూనే ఉన్నావు, తింటనే ఉన్నారు, సనుగుతున్నావు. ఏం శ్రమ అయ్యా నాకు ఈ శ్రమలో? హల్లెలూయా. ఏం చేయమంటావు అయ్యా? మాంసం ఇస్తానని చెప్పుపో అన్నాడు. తెల్లారేళ్ళ కల్లి 2 అడుగుల ఎత్తులో, ఇంత ఎత్తులో పూరేడు పెట్లన్నీ వచ్చినాయి. వాళ్ళ గుడారాలు చుట్టే తిరుగుతున్నాయి. ఒకటి కర్ర కొడతాం పడుతుంది. ఇంక పొయ్యి వెలిగింట్రా, వెలిగిచ్చారు. ఇక ఒకళ్ళు కొడుతుంటే ఇంక మిగతా వాళ్ళందరూ కూర్చొని కాల్చుకుంటా దాన్ని శుభ్రంగా పిట్టలు పీకు తింటా ఉన్నారు. అది ముక్కులోకి, నోట్లోకి వెళ్ళకొచ్చిన దాకా తిన్నారంట. ఎంత మాంసం ప్రియులో వీళ్ళు. తిన్నారు 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 తిన్నారుగా. నీళ్ళు లేవు, పాడులేవు, ఏం బాగుంది ఏడా అంటున్నారు. ప్రభా వాళ్ళు నీళ్ళు లేవని కొనుగుతున్నారయ్యా. బండ కాడ నేను నిలబడతా కానీ బండను కొట్టుపో, నీళ్ళు వస్తాయి పో అన్నాడు. బండ కొట్టారు, నీళ్ళు వచ్చినాయి, తాగారు. హల్లెలూయా. అడుగడుగుడు సనుగుడే.
పక్క వాళ్ళని అడగండి, నువ్వు కూడా ఏమన్నా శనిగే వ్యవహారం అని ఉందా? శనిగే వ్యాపారం వద్దు. దేవుని పిల్లలు మనం సనగకూడదు. ఏది ఉన్నా స్తోత్రం, ఏది లేకపోయినా స్తోత్రం, కడుపు నిండినా స్తోత్రం, కడుపు మాడినా స్తోత్రం. హల్లెలూయా. పడుకోవటానికి సాప ఉన్నా స్తోత్రం, సాప లేదు దిండు లేదు స్తోత్రం. అదేంది? అవును, మందిరంలో పడుకోవటానికి సాప కూడా లేకపోయా. సాప తెద్దామని అంతా రెడీ చేసాం. చంద్రబాలమ్మ గారు బతికున్నప్పుడే అన్ని బేరసారాలు చేశారు, 45,000 చెప్పారు. ఉండు వత్తని వచ్చినాక పంపిస్తానులే అన్న. ఇంతవరకు దాన్ని పట్టించుకోవటానికి కుదరలా. అందుకని సాపలు రాలా. ఇదేమో చల్లగా ఉండే. ఎండాకాలానికి బాగానే ఉంటుంది, కానీ చలికాలం నన్ను ముట్టుకోవద్దని చల్లగా ఉంటుంది ఎట్టగా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, అల్పకాల పాప భోగం కంటే, చెప్పండి, అంటే డబల్ కాట్ మంచం మీద ఇంటికాడ పండుకునే కంటే వలే పని తాళయ్యవు. ఏడు చల్లగుంటే సాప లేదు, దిండు లేదు, దప్పట్లేదు, కింద పండుకోవాలంట. హల్లెలూయా. ఎవడు పండుకుంటాడు? ఆ పాప భోగం కంటే కింద పడుకుని శ్రమ అనుభవించటం మేలు. అదేంది? 1000 దినాలు ఇంటికాడ డబల్ కట్ట మీద పడుకునే కంటే మందిరంలో అయ్యా ఒక్క దినం గడిపితే ఏంటిదట? హల్లెలూయా. ఒక్క దినం 1000 దినాలతో. అబ్బో, ఒక్కరోజు మందిరం పని చేస్తే ఏమైందంట? బయట కూలికి వెళితే 1000 దినాలు కూలి చేసిన దానికంటే ఒక్క దినం మందిరం పని చేస్తే ఎక్కువ జీతం వచ్చుద్ది. హల్లెలూయా. 1000 దినాలు. అయ్యా ఒక్కరోజు వ్యాపారానికి ఎంత వస్తాయ్యా ముసలయ్యా? ఒక రోజుకి 5,000 వస్తాయా, 10,000 వస్తాయా? బేరానికి పోతే ఒక 5,000 వస్తాయి అనుకో, ఉదాహరణకి. 1000 రోజులు 1005లో ఎంతయ్యా ఆనందరావు? రోజుకి 1000 రూపాయలు వస్తాయి అనుకో మనం పనికి పోతే. 1000 రోజులు 1005 ఎంత? 5,000, 5 లక్షల 1,50,000 అంటున్నాడు అన్నయ్య. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కరోజు దేవుని మందిరంలో ఊడ్చినా, తుడిచినా, వంట పనే చేసినా, లేకపోతే ఏదో ఉన్న పని ఏదో ఒక్కరోజు దేవుని పని చేస్తే బయట 5 లక్షల 50 లక్షల 1000 × 5 కొట్టండి. మరి 5 లక్షలు అంటున్నారు, 1,50,000 అంటున్నారు వీళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అంత ఆశీర్వాదం వచ్చుద్ది. సూత్రం నాకు తెలుసు కాబట్టి ఏదన్నా సిమెంట్ పని ఉన్నా డబ్బులు ఇచ్చి కూలీలను పెట్టి చేపియను. మన ఇంట్లోనే సిమెంట్ పని తెలిసిన వాళ్ళకి సిమెంట్ పని, ఏ పని చేత అయిన వాళ్ళకి ఆ పని ఊరకనే చేయండి అయ్యా అని ఉచితంగానే చేపిస్తా. డబ్బులు ఇవ్వను. నేను కానీ డబ్బులు ఇచ్చాను అనుకో, వాళ్ళకి రావాల్సిన 50 లక్షలని కట్ చేసినట్టేగా. వాళ్ళ నోటి కాడితే నేను తీసేసిన వాడిని అవుతానుగా. హల్లెలూయా. హల్లెలూయా. విలువ తెలియక, సూత్రం తెలియక ఇంకా దరిద్రంలోనే చాలా కుటుంబాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నాం? రెడ్డిపాలెం పాత్రకి వెళ్తా. ఎంత దరిద్రంగా ఎన్నేళ్ళు అయింది? 25 ఏళ్ళు అయ్యింది. అమ్మో, 25 ఏళ్ళు ప్రార్థనకి వెళ్తా. ఇంత శాపమా? ఇది ఆశీర్వాదంగా లేదే. ఏం చేస్తా? విలువ తెలియక, అర్థం తెలియక. అన్నం కూరలు నేను వడ్డియాలా, అంటులు నేను గడగాలా, నాకేం కర్మ? నీకు సూత్రం తెలియకనే. ఆశీర్వాదం ఎక్కడుందో, ఎక్కడ అభివృద్ధి పొందుట ఎక్కడుందో తెలియకనే. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉండవలెనని యెహోవా
సెలవిచ్చాడంట. ఎక్కడ ఉంటుంది ఆశీర్వాదం? ఐక్యతలో ఉంటుంది. హల్లెలూయా. సహోదరులు ఐక్యంగా కలిసి చేసే దాంట్లో ఉంటుంది ఆశీర్వాదం. అక్కడ ఏముంటుందంట? జీవకళ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న టీం వచ్చారు మొత్తం. పాస్టర్ క్రిస్ గారు వస్తే నైజీరియా దేశం నుంచి హైదరాబాద్ వస్తే మేము 2 కోటాలకు వెళ్ళాం. మొదటి రోజు కోటానికి అయ్యగారు రాలేదు. నేను వెళ్ళటమే లేట్ అయిపోయింది, 10:30 అయిపోయింది. రమా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ రోజు అక్కడుండి మిగతా చోట అల్లాలను దర్శించుకుంటూ వచ్చి సాయంత్రం కోటం టైంకి అందుకున్నాం. అయ్యగారు వచ్చారు. ఆ కోటం అయింది. మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వెళ్ళాం. క్రిస్ గారి కోటాలు 2 కోటాలు చూసాం. ఆయనతో పాటు ఒక విమానమే వచ్చినట్టున్నారు. టీం మొత్తం వచ్చారు. వాళ్ళు ఆ ఐక్యత, వాళ్ళ త్యాగం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. హల్లెలూయా. మనల్లో ఒక్కళ్ళకి పాట ఎత్తారనుకో, మిగతా వాళ్ళు గట్టి నోరు ప్లాస్టిక్ వేసుకొని కూర్చున్నట్టు అలాగే కూర్చుంటారు. అస్సలు పాడరు, నోరు ఎత్తరు. ఆమె పాడితే నాకెందుకు, నాకేమన్నా మైక్ వచ్చిందా? నేను ఎందుకు పాడతాను? నేను పాడను. వచ్చుగా పాట వచ్చు, నేనేం పాడను. మైక్ ఆమె కాడ ఉంది, ఆమె ఏ పాడుకుంటుంది, నేను మెల్లకుండా కూర్చుంటా. ఊరి నేను వాళ్ళ ఐక్యత, వాళ్ళ పాటలు అందరి కాడ మొత్తానికి మైకులు ఇవ్వాలంటే కుదరదు కదా. ఒక 10 మంది 20 మందికి మాత్రం చేతిలో మైకులు ఉన్నాయి. 100 మంది ఉన్నారు. టీం మొత్తం గట్టిగా కేకలేస్తా, చేతులు ఊపుతా, అల్లాడిస్తా పాటలు పాడుతూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అంత ఐక్యంగా నైజీరియా నుంచి వాళ్ళు ఇండియా దాకా వచ్చారు. హల్లెలూయా. ఐక్యత కావాలా? ఏ పని చేసినా అది దేవుని పని, మనుషులకు కాదు. నేను దేవునికి చేస్తాను, దీనికి జీతం దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మనం దేవునికి చేస్తున్నా ఉద్దేశంతో చేయాలి. ఏ పనైనా మందిరం పని దొరికిందంటే పోగొట్టమాకండి. ఉన్న దరిద్రాన్ని, ఉన్న శాపాన్ని పక్కకి నెట్టేసి ముందుకు దూసుకుని పోతారు. ఆశీర్వాదం వెనుకెడితే వస్తుంది. దేవుని పని సంతోషంగా చేయండి. మనుషులు కాదు, నేను దేవుడికి చేస్తాను అన్నట్టు మంచి మనస్సాక్షితో ఐక్యంగా కలిసి చేయండి. మొన్న ఒక 30 ఏళ్ళు కట్టేసి వచ్చాం క్యాలెండర్లకి. అది రేపెల్లుండిలో అయిపోగానే ఒక సగం 1500 క్యాలెండర్లు పంపిస్తా అన్నాడు. ఈ వారంలోనే ఏదో ఒకరోజు ఫోన్ రావచ్చు. వెళ్ళి ఆ ముందు ప్రింటింగ్ అయిపోయిన ఈ 1500 క్యాలెండర్లు తెచ్చేసి ఈ సంవత్సరం 4000 చెప్పా. అది 1,12,000 అవుతుంది. ఆ రేటుకి మిగతా వాళ్ళకి ఎవరు ఒక్కొక్క క్యాలెండర్ 45 రూపాయలు అమ్ముతున్నారు బయట. మనకి ఎక్కువ మొత్తం వేయించుకుంటున్నాం కాబట్టి తక్కువలోనే వచ్చింది. ఇంక మీరు ఆలోచించుకోవచ్చు, 4,000 క్యాలెండర్లు వచ్చి 1,12,000, 30 కట్టాము, ఇంక మిగతాయి కట్టాలి. ప్రార్థన చేయండి. తొందరగా ఈ వారంలో ఫోన్ రావచ్చు. 1,500 అయిపోయినాయి, 2 అయ్యగారు అనగానే వెళ్ళిపోయి అవి తీసుకొచ్చి స్టార్ట్ చేద్దాం. ప్రార్థన చేయండి. దేవుడు ప్రతి అవసరతను తీరుస్తూ వస్తున్నాడు కనుక ఏది ఆగదు. ఆయనే పనే కాబట్టి ఆయనే ఏదో ఒక దారిన కూరుస్తాడు, అన్నీ జరుగుతాయి. ఆమేన్. అవకాశం దొరికింది, పోగొట్టమాకండి. ఒక్క క్యాలెండర్ ఒక పక్కింటి వ్యక్తికో లేక పొరుగింట్లో కష్టంలో దుఃఖంలో బాధలు ఉన్న వ్యక్తికో పంచండి. కనీసం రోగులుగానో రోడ్లంటి ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళకో ఒక క్యాలెండర్ ఇవ్వండి. వాళ్ళకు ఒక దుప్పటో ఒక స్వెటరో ఏదన్నా ఒక కండవో కొనిచ్చి అవకాశాన్ని బట్టి వచ్చిన తర్వాత చూద్దాం. ఒక టీమ్గా తయారవ్వండి. ఎవరి పాటికి వాళ్ళు మనం ఈ బజార్కి వెళ్దాం, మనం ఈ టౌన్కి వెళ్దామని సాయంత్రంగా వెళ్ళండి. వెళ్తే ఏం జరుగుతుందంటే చలిలో దుప్పట్లు లేక రోడ్ల మీద పనుకున్న వాళ్ళు కనపడతారు.
స్వెటర్ లేక చలికి వణుకుతా ఉన్న వాళ్ళు కనపడతారు. మంచు ఎక్కువైంది, చలి ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి ఏదైతే అవసరం అయ్యిందో అది తీసుకెళ్ళి ఇవ్వండి. ప్రతిఫలం తర్వాత మనం దేవుని వద్ద నుండి పొందుతాం. ఆమేన్. వాళ్ళు శ్రమ పడుతున్నారు, వాళ్ళతో పాటు మనం శ్రమపడి కొంత ఖర్చు పెట్టి అంత అన్నమో, ఒక దుప్పటో, స్వెటరో, ఒక టవలో ఏదో ఒకటి తీసుకెళ్ళి ఇచ్చేసి ఒక క్యాలెండర్ వాళ్ళకి ఇచ్చి వచ్చేస్తే మరీ తిక్కలోళ్ళు అయితే తెలియక పాడేస్తారు. ఇవాళ ఉన్న ఆ రోడ్డు అమ్మటి ఏదో గోడకో లేకపోతే చెట్టుకో ఏలగట్టుకుంటారు. ఒకసారి కాకపోయినా ఒకసారి, ఒక మాట కాకపోయినా ఒక మాట వాళ్ళని పట్టుకుందనుకో, వాళ్ళు ఆత్మరక్షణ పొందితే అది నీ వాట ప్రతిఫలం దొరుకుతుంది. ఆమేన్. కాబట్టి సిద్ధపడండి, తొందరలో మనం ఆ కార్యక్రమాన్ని చేద్దాం. హల్లెలూయా. తర్వాత మొదటి మాట, పెద్దవాడైనప్పుడు మోషే డబ్బు కంటే ముఖ్యం, నింద భాగ్యం అని ఇచ్చాడు. రెండవ మాట, అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతోటి శ్రమ అనుభవించటమే మేలు. శ్రమే మేలు. కొంతమంది నాకు ఏ శ్రమలు వద్దు, కొండలో కూడదు కదలకూడదు, హల్లెలూయా హల్లెలూయా, ఏ శ్రమ వద్దు, ఏ కష్టం రావద్దు, నేను సంతోషంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. హల్లెలూయా. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. యోహాను సువార్త 16:33 అది. కాబట్టి లోకంలో శ్రమ కలుగుతుందని ప్రభువే మనకు ముందుగా చెప్పాడు, ముందే చెప్పాడు కనుక ముందే తెలిసిపోయింది. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు కలవరం చెందబాకండి, భయపడమాకండి, అదిరిపోబాకండి. అమ్మో ఏమవుతుంది, ఎట్ట జరుగుద్దో, ఏమైద్దో నేను భయపడమాకండి. శ్రమలు వస్తాయని ప్రభు చెప్పాడు. శ్రమలు సహించటం అవసరం కాబట్టే వస్తాయి. దేవుడు అనుమతి లేకుండా నీ జీవితంలో ఏ శ్రమ రాదు. ఆయన అనుమతి ఇచ్చాడు, ఎందుకంటే పరీక్ష ప్రమోషన్ కోసం. ఆమేన్. 10వ తరగతి లాస్ట్కి వచ్చాక పరీక్ష పెడతారు. ఆ పరీక్షలు పాస్ అయిన తర్వాతనే 11వ తరగతికి పంపిస్తారు. ఆమేన్. ఇంటర్వ్యూ అని పరీక్ష అని జరుగుతుంది. ఈ పరీక్ష తర్వాత పై ఉద్యోగానికి పంపిస్తారు. ఉద్యోగం చేస్తున్నారు కదా, చేసినా సరే పై పెద్ద ఉద్యోగం రావాలంటే దానికి ఇంటర్వ్యూ పెడతారు. దాంట్లో మధ్యలో ఇంకొక పరీక్ష పెడతారు. పెట్టి పై ఇంకొక అధికారం, ఇంకో ఉన్నతమైన మరొక హోదాకి పై పోస్టుకి పంపిస్తారు. హల్లెలూయా. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. ఏం జరిగింది? పరీక్ష వచ్చింది. ఏం పరీక్ష? ప్రార్థన చెయ్యొద్దు, చేస్తే సింహాల్లో బోల్లో వేస్తాము, వేసుకో. ప్రార్థన మాత్రం చేసేది. పరీక్షలు గెలిచాడా ఓడిపోయాడా? దానియేలు గెలిచాడు కాబట్టి ఏం చేశాడు? ప్రమోషన్ వచ్చింది, ఇంకా ఉన్నతమైన ఉద్యోగం వచ్చింది. హల్లెలూయా. విగ్రహాన్ని పెట్టారు, నమస్కారం చెయ్యాలి అన్నారు. చెయ్యమంటే చెయ్యం, తెలుసుకోని నెబుకద్నెజరా, మేము దేవుడి బిడ్డలం, నమస్కారం చెయ్యము అన్నారు. అగ్నిగుండంలో వేసుకో అన్నారు. హల్లెలూయా హల్లెలూయా. పరీక్ష మామూలు పరీక్ష, అది సౌత్కి వచ్చిన పరీక్ష, ప్రాణం మీదకి వచ్చిన పరీక్ష. అయితేనేమి సావనైనా చస్తాం కానీ దండం పెట్టమన్నారు. ఖచ్చితంగా నిలబడ్డారు. గెలిచారు ఓడిపోయారా? గెలిచారు. కాబట్టి షడ్రక్ మెషక్ అబేద్నెగో అనే దేవుడే నిజమైన దేవుడు. ఏ నోటిగుండ అయితే ముందు దండం పెట్టలేదా, అగ్నిగుండలు వేస్తాను, నా చేతిలో నుంచి తప్పించేవాడు ఎవడున్నాడో చూస్తానన్నాడే, ఆ నోటిగుండని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తప్ప ఏ దేవుడు లేడని ఆ నోటిగుండనే పలికిచ్చాడు. ఆమేన్. పరీక్షలు వస్తాయి ఎందుకు? ప్రమోషన్ కోసం, పై తరగతి కోసం, ఆత్మీయ ఉన్నత స్థితి ఎదుగుదల కోసమే వస్తాయి. కాబట్టి కంగారు పడమాకండి, కష్టాలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని కృంగిపోమాకండి. దేవుడు ఎందుకు పెట్టాడు నాకు, నేనే కనపడ్డాను, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ నిందలు, ఈ శ్రమలు ఇవన్నీ నాకే రావాలా? సినిమాలు చూసి సీరియల్ చూస్తున్న వాళ్ళు, ఆ చెడిపోయిన పనులను చేస్తున్న వాళ్ళు బాగున్నారు, నాకే నా ఈ బాధలు. హల్లెలూయా.
లేదు, కంగారు పడబాకు, వాళ్ళు అంచులో ఉన్నారు, నాశనానికి చివరిలో అంచులో ఉన్నారు. చెడిపోయిన పనులు చేస్తా కూడా వాళ్ళు బాలే ఉన్నట్టున్నారు, వాళ్ళు ఆశీర్వాదంగా ఉన్నారు, వాళ్ళు పచ్చగా ఉన్నారు, బాగున్నారు. అలా ఇగో అంటున్నారు, ఇగో అంటున్నారు. వాళ్ళు చేసే పనులన్నీ తప్పుడు పనులే. నీతిగా బతికి ఏం సుఖం? హల్లెలూయా. నేనేం ఇక్కడే ఉన్నాను, వాళ్ళేం ఎదిగిపోతున్నారు. బాధపడమాక, వాళ్ళని చూసి వ్యసన పడమాక. చెడిపోయిన పనులు చేసేవాళ్ళు పచ్చగా ఆశీర్వాదంగా ఉన్నారు అంటే, వాళ్ళు అన్నీ బాగా సంతోషంగా ఉన్నారంటే కొంతకాలమే. వాళ్ళు అంచు ఆఖరిలోకి వచ్చారు, నాశనానికి అంచులో చివరిలో చేరారు. అంత పడ్డారంటే పాతాళమే. వాళ్ళ ముగింపు నిత్య నాశనం, అగ్నిగుండం. ఏదో కొద్ది కాలమై వాళ్ళు ఇక్కడ సంతోషపడేది, యుగ యుగాలు అగ్నిగుండంలో అల్లాడుతారు. మరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతా, కొద్దిగా ఓపిక పట్టు, పరలోకంలో నిత్యానందం నీ సొంతం అవుతుంది. ఆమేన్. అందుకని ఏది ముఖ్యం? నింద భాగ్యం, శ్రమ మేలు. మూడవది, ఆఖరిగా మూడవది ఏంటంట? ఆయన అంటున్నాడు కదా, రాజు కుమార్తె యొక్క కుమారుని అనిపించుట కనుట కంటే, పదవి హోదా, రాజుగారి మనోడు ఆయన, ఎవరు అనుకున్నాం, అంత గొప్ప పేరు. ఆ పదవి హోదా కంటే ఏది మంచిదంట? ఏది మంచిదయ్యా? ఏది మంచిదంట? రాజు కుమార్తె యొక్క కుమార్ని అనిపించుకొనుట కంటే. అయ్యా, 26 వచనం చూడండి, 24 అయింది, 25 అయింది, 26 వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11:26. హల్లెలూయా. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుణ్ణి అని అనిపించుకొనుట కంటే ఒప్పుకోవాలా. ఎందుకంటే అతడు ప్రతిఫలంగా పొందబోవు బహుమానం మీద దృష్టి పెట్టాడు. హల్లెలూయా. బహుమానం, పొందబోతున్న బహుమానం, నాకు బహుమానం కావాలి. పేరు, పదవి, హోదా, అధికారం, ఈ మనుషుల మెప్పులు, గొప్పలు వద్దు. నేను పొందబోతున్న బహుమానం అన్నదే, అది కాదు, దాని మీదే నా దృష్టి అంతా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామం నిమిత్తం నింద పాలయ్యావు, దేవుని నామం కొరకై శ్రమల పాలయ్యావు, దేవుని నామం నిమిత్తమై పదవులు, హోదాలు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు వద్దు అని కాలదనుకున్నావు. బహుమానం అన్నది నీ ముందు. ఆమేన్. గొప్ప బహుమానం నీ కోసం దేవుడు దాచిపెట్టాడు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బహుమానం నీ చేతిలో పెడతాడు. పెద్ద బహుమానం, ఊహించనంత బహుమానం, గొప్ప బహుమానం. ఆ బహుమానం చూసి నువ్వు ఏడుస్తావు, అయ్యో దేవా, ఏ పాటి దానినయ్యా, నేను ఏ మాత్రపు వాడినయ్యా, నేను అంత మాత్రపు గొప్పవాడిని కాదు కదా, నాకెందుకయ్యా ఇంత పెద్ద బహుమానం ఇస్తున్నావు? కోట్ల కొలది పరిశుద్ధుల మధ్యలో, కోటాను కోట్ల దేవదూతల మధ్యలో దేవుడు నిన్ను ముందుకు పిలిచి ఆ సింహాసనం ఎదురుగానే వచ్చిన నీ చేతిలో ఆ గొప్ప బహుమానం పెడుతుంటే నువ్వు కళ్ళంటే నీళ్లు గారుతావు. అంత బహుమానానికి నేను తగిన వాడిని కాదే, ఏందయ్యా ఇంత పెద్ద బహుమానం నాకు ఇస్తున్నావు? హల్లెలూయా. నా నామం నిమిత్తం శ్రమ అయినను, కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, నిందలైనను, ఏ బాధ వచ్చినా ఓర్చుకున్నావు. కన్నీటితో దుఃఖంతో సహించావు. నా నామం నిమిత్తం నిన్ను ఎందరో దూషించారు, ఎందరో అవమానపరిచారు, ఎందరో బాధ పెట్టారు, నిన్ను ఎందరో ఏడ్పించారు. తల వంచి ఓర్చుకున్నావు, సహించావు. కానీ నేను యేసయ్యని ఎరగను, నాకు తెలియదనని అల్లా అన్నీ ఓర్చుకున్నావు కాబట్టి నీకు ఇంత పెద్ద బహుమానం ఇస్తున్నానని ఆ బహుమానాన్ని నీ చేతిలో పెడతాడు. అప్పుడు నీ యొద్ద నీ కన్నీటి బాష్ప బిందువులు ఏడుస్తూ ఉంటే ఆయన నీ కళ్ళమిటి కారి నీళ్ళన్నీ, ప్రతి బాష్ప బిందువును యేసయ్యే నీ కళ్ళ నీళ్ళు తెడుతాడు.
ఆ సంగతి గుర్తు చేసి యేసన్న గారు పాట రాశాడు. ఏమవుదునో, అసలు నేను ఏమైపోతానో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మోషే ఆ బహుమానం మీదే దృష్టి పెట్టాడంట. మనం కూడా దేని మీద దృష్టి పెట్టాలా అమ్మా? నేను సావబోయే లోపల ఆ 3 ఎకరాలు కొనాల, కొని అప్పుడు చావాల. అదేనా నీ దృష్టి? హల్లెలూయా. మా పిల్లల్ని మాత్రం ఈ చదువు, ఇంత పెద్ద చదువు చదివించాల. హల్లెలూయా. చదువు ఇచ్చేసి ఆ ఉద్యోగం చేపియాలి, అది నా కోరిక. సావబోయే లోపు నేను ఈ పని చేయాలి. హల్లెలూయా. ఇంకొక ఆమె కోరిక, ఒక ఆమె కోరిక ఉంది, ఆ తల్లి కోరిక. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, ఒక చిన్న కోరిక అండి. ఏమ్మా? రేపు చచ్చిపోయి పరలోకం వెళ్ళిన తర్వాత నా పెద్ద కొడుకేమో నీ సింహాసనానికి కుడి పక్కన కూర్చోవాలి, నా చిన్న కొడుకేమో నీ సింహాసనానికి ఎడం పక్కన కూర్చోవాలి. కుడి పక్క ఎడం పక్క నా కొడుకులే ఉండాలా, ఎవరిని రాని కాకు, దగ్గరికి ఎవరు రానియద్దు. నా పిల్లలిద్దరు పరలోకంలో కుడివైపున ఒకడు, ఎడవైపు ఒకడు. అదయ్యా నా కోరిక. పక్క వాళ్ళని అడగండి, నీ కోరిక ఏంటిది? నాకు మంచి అల్లుడు రావాలి, సారా తాగి రోజుకి 4 సార్లు నా కూతురు తన్నెత్తాం, అలాంటి అల్లుడు. అంతేనా? వాడు సారాయి తాగేవాడు కదా, తాగితే తాగేళ్ళే, తాగకుండా ఎవడున్నాడు అయ్యా? సారాయి తాగిన వాళ్ళు ఇప్పుడు ఎవరు దొరుకుతున్నారు? తాగితే తాగారులే. ఆస్తి ఉంది, నీకేం తెలుసు? వాళ్ళకి ఎకరాలు ఉన్నాయి, ఇంకా వాళ్ళు ఇల్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. మా పిల్ల బంగారం, వాళ్ళు బాగా బతుకొద్ది. హల్లెలూయా. తాగుబోతాడు అయితే అయ్యాడు. తాగకుండా ఎప్పుడు ఎవరు ఉంటున్నారు? ఇప్పుడు అందరూ తాగుతున్నారు, తాగితే తాగేళ్ళే. ఏం కోరిక ఏంటంటే తాగుబోతాడు అయితే అయ్యాడు, ఆస్తి కలిగిన అల్లుడికిచ్చి పెళ్లి చేయాలంట. ఆ కోరిక ఎట్టుంది? ఏం కోరిక ఎట్టుంది? కుడి ఎడమల పరలోకలు నా కొడుకులు ఇద్దరూ ఉండాలయ్యా. పరలోకలు ఏడ సంగతి కాదు, నీ మహిమ యందు నీ కుడి వైపు ఒకడు, నీ ఎడమ వైపు ఒకడు, ఇద్దరు కూర్చున్నట్లు దయచేయ్యా. హల్లెలూయా. ఆ కోరిక చూడు అట్టుంది. మరి నీ కోరిక ఎట్టుంది? పక్క వాళ్ళని అడగండి, నీ కోరిక ఎట్టుంది? హల్లెలూయా, హల్లెలూయా. నా కోరిక ఏంటంటే, వాళ్ళు అంత మాట అన్నారు కాబట్టి సావబోయే లోపు వాళ్ళు ఒక్క తొండు తనాల. ఎప్పుడు దొరుకుద్దా అని దొరకపోతారా? దొరికినప్పుడు కాలికొంది ఒక్క తన్ను తంతే, కానీ అప్పుడు నా ప్రాణం తృప్తిగా ఉంటుంది. మరి నీ కోరిక చల్లగా, ఇదేం కోరిక? సావబోయే లోపు ఆ మనిషిని తన్నాలంట. ఎందుకో ఏదో అన్నారంట, కోపం వచ్చిందంట, కోపం అట్నే పెట్టుకో. హల్లెలూయా. మరి ఈయన కళ ఏంది? ఈయన దర్శనం ఏంది? పొందబోయి బహుమానం మీదే దృష్టి అంతా అక్కడే ఉందంట. హల్లెలూయా. పరలోకం వెళ్తా 40 సంవత్సరాలు ఫరో ఇంటిలో పెరిగాను, కష్టాల పాలయ్యా. తర్వాత సుఖభోగాలన్నీ అనిపించా. సుఖం జాలే కొడుక రా బయటకని 40 ఏళ్ళు అరణ్య యాత్రలో అరణ్యంలో తిప్పాడు. అరణ్యంలో పరిస్థితి ఏందయ్యా అంటే, ఇద్దరు మామ గొర్రెలు కాసి గొర్రెల చుట్టూ తిప్పాడు. ఎన్ని కష్టాలు! 40 సంవత్సరాలు గొర్రెల చుట్టూ తిప్పి అదొక ట్రైనింగ్. హల్లెలూయా. అప్పటికి 80 ఏళ్ళు అయింది. మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలతోటి 80 ఏళ్ళ వయసు నుంచి 120 ఏళ్ళ వయసు వచ్చిందాకా 40 సంవత్సరాలు ఇసుకిచ్చి, ఏడిపించి, సనిగి గొనిగి, బాధ పెట్టే వాళ్ళతోటి అరణ్య యాత్రలో ఎంత శ్రమ పడ్డాడో. దేనికోసం? ఆయన అంటున్నాడు, పొందబో బహుమానం మీదనే నా దృష్టి అంతా అక్కడే పెట్టా. ఆ బహుమానం కోసం ఎన్ని శ్రమలైనా భరిస్తా, ఎన్ని నిందలైనా మోస్తా, ఎన్ని తిరస్కారాలైనా, ఎన్ని అవమానాలైనా ఓర్చుకుంటా. నాకు బహుమానం ఉంది. వీటన్నిటి తర్వాత పొందబోయే బహుమానం మీదే నా చూపు అంతా దాని మీదే ఉంది. పక్క వాళ్ళని అడగండి, నీ చూపు అంతా దేని మీద ఉందండి? ఇక్కడ నీ దేవుడిచ్చే బహుమానం ఆయన దగ్గర ఉంది. పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడి దగ్గర నీ బహుమానం ఉందంట. ఎక్కడ పెట్టావు?
బహుమానం మీదే పెట్టావా, లేకపోతే నా ఆశలు, నా ఆలోచన అంత చేయని ఏమైద్దో, పిల్లలు ఏమవుతారో, పొలం ఎట్టుంటుందో, మా మనవరాలు ఎట్టుండదో, మనవాడు ఏం చేస్తాడో, వాడిదేనయ్యా దిగులంతా. వాడు ఇక్కడ దాగి వస్తున్నాడు, వీడేమవుతాడో, ఈ ఎట్ట అయిపోతాడు, వీడు ఎడ చేస్తాడో ఏందో. హల్లెలూయా. ఏ కాడికి ఈ మనుషుల మీద, ఈ బంధాల మీదనే కానీ ఆశలు, ఈ ఆలోచనలన్నీ ఇక్కడే కానీ పరలోకం వైపు ఆశలు, పొందబోయే బహుమానం మీద ఆలోచనలు అవన్నీ ఏమీ లేవు చాలామంది. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, సచ్చిన వెంటనే పరలోకం వెళ్తావు, అక్కడ బహుమానం ఉన్నది. ఆశ, ధ్యాస, నీ ప్రార్థన అంతా పరలోకంలో అక్కడ ఉంచు. ఈ భూమి మీద అతుక్కుపోయి ఉండగాకు. మొదట నా రాజ్యము, నీతిని ఎతుకు, తర్వాత నీకేమేం కావాలో అన్నీ ఇస్తాడా, ఈడా చూసుకుంటాడా, చూసుకోడా. ముందు నీ ఆత్మను గురించి ఆలోచించు. సత్యాగా నా ఆత్మ దేవుడి కాడకు పోవాలా, అక్కడ బహుమానం ఉంది, బహుమానం తీసుకోవాలా. అక్కడ దాని గురించి ధ్యాస పెట్టు, ధ్యానం ఉంచు. నీకు శారీరకంగా నీకేం కావాలో అన్నీ నువ్వు ఎక్కడుంటే అక్కడికి పంపిస్తాడా, పంపిడయ్యా. నీకేదో అవసరమైంది, ఎక్కడో ఉన్నావు, అక్కడికి వస్తాయా రావా, వస్తాయి. హల్లెలూయా. అడవిలో ఉంటే అక్కడికే, పొలానుంటే అక్కడికే, నీ ఇంటికాడ ఉంటే అక్కడికే, నువ్వు ఉన్న చోటకి నీకు అవసరమైంది ఏదో అది అక్కడికే ఆయన పంపిస్తాడు. నువ్వు దానికోసం పాకులాడి పరిగెత్తక్కర్లా. హల్లెలూయా. హల్లెలూయా. కెరీతు వాగు దగ్గరికి కాకులతో అన్నం పంపాడా, పంపించాడుగా. హల్లెలూయా. చెట్టు కింద కూర్చుంటే దూతలను పంపించి రొట్టె పెట్టి పోషించాడా, పోషిస్తాడు. ఆ దేవుడే నువ్వు కూడా నమ్ముకుంది, నిన్ను కూడా పోషిస్తాడు. నీ తిండి తిప్పల, నీ వస్త్రం, నీ గూడు నీడ, నీకేమేం కావాలో అన్నీ ఇస్తాడు. ముందు ఆయన మీద దృష్టి పెట్టు. పొందబోవు బహుమానం మీదే ఆలోచన, దృష్టి అంతా అక్కడ పెట్టు. హల్లెలూయా. అయితే ఆ దృష్టితోటి మనం ఏం చేయాలంట, నిందలు వచ్చిన కాలు దన్నం, శ్రమలు వచ్చిన కాలు తట్టు. హల్లెలూయా. పేరు, పదవులు, హోదాలు వాటన్నిటికి బదులు తిరస్కారం వస్తుందా, కాలుతో దన్నం. ఆ బహుమానం కావాలి నాకు, ఇవన్నీ నాకు వచ్చింది రాని, పోతే పోయిన పని. హల్లెలూయా. శ్రమ అయినను, కరువు అయినను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైనను, క్రీస్తు ప్రేమ నుంచి ఏది నన్ను వేరు చెయ్యజాలదో. అలాంటి తీర్మానంతో ముందుకు సాగుదాం. పొందబోయే బహుమానం తప్పకుండా పొందుదాం. అట్టి కృప దేవుడు మనందరూ దయచేయుదురుగాక. ఆమె. అందరు లేచిన కూడా చేతులు ఎత్తుదాం, కళ్ళు మొద్దాం, ప్రార్థన చేద్దాం. గురి వద్దకే పరిగెత్తుదాం, బహుమానం మీదే దృష్టి పెడదాం. దారిలో నిందలు రావచ్చు, శ్రమలు కలగచ్చు, అందరూ తిరస్కరించవచ్చు, అందరూ ద్వేషించవచ్చు, ప్రేమ కరువైపోవచ్చు. పర్వాలా, ప్రేమించే దేవుడు నీలో ఉన్నాడు. ఆయన మాట జాగ్రత్తగా విను. ఆయన చెయ్యి మనది చెయ్యి, వద్దన్నది మానే. ప్రార్థన చేద్దాం. పొందబో బహుమానం మీదనే నా దృష్టి పెట్టడానికి సహాయం చేయని అడుగుదాం. ప్రసవ వేదన లేకుండా, పురిటి నొప్పులు లేకుండా బిడ్డను కనటం అసాధ్యం. అలాగనే శ్రమలు, నిందలు లేకుండా పరలోకం వెళ్ళటం అసాధ్యం. అవసరం, అందుకే వస్తాయి. ఈ చిన్న చిన్న అల్పకాలమైన కొద్దిపాటి శ్రమలకు కలవరం చెందగాకు, కంగారు పడమాకు, భయపడమాకు, అదురుబోమాకు, శ్రమలు కలిచోడుగాకు. దేవుని తట్టి చూడు, ఆయన వైపే దృష్టి పెట్టు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. దేవా, బహుమానం పొందే వరకు నా దృష్టి అటు ఇటు పక్కకు మళ్ళీపోకుండా
నన్ను స్థిరపరచండి, నన్ను బలపరచండి, ధైర్యపరచండి, నాకు ఓర్పునివ్వండి, సహనం ఇవ్వండి. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. పేతురు వలె అలలు కెలటాలు గాలి తుఫానులు రేగినప్పుడు యేసయ్య మీద ఉన్న దృష్టిని పక్కకు మళ్ళించి మునిగిపోసాగాడు. అయ్యో ప్రభువా రక్షించమని అప్పుడు యేసు తట్టు కేకలేశాడు. వద్దు, అలలు వస్తాయి, తుఫానులు వస్తాయి, నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వాటికల్లి చూడు కాకు, కృంగిపోతావు, మునిగిపోతావు. వద్దు, యేసు మీదనే నీ దృష్టి, పొందబోయే బహుమానం మీదనే నీ ఆశ, ఆలోచనలన్నీ అక్కడే ఉంచు. పక్కకు చూడ మాకు. వస్తాయి. పరుగు పందెంలో జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడుకుంటే కిరీటం దొరకదు. కాబట్టి నువ్వు జట్టీలో ఉన్నావు. ఎలాంటి పరిస్థితి అయినా కంగారు పడ మాకు. ఓర్పుతో సహనంతో అన్నిటినీ సహించుట, తాలుకొనుట, ఓపిక పట్టుట నాకు దయచేయి ప్రభువా. సహనం, కావాల్సినంత సహనం, ఓర్పు, నిరీక్షణ నాకు అయ్యా. అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం. దయాళుడైన దేవానికి వందనాలు. బయలుపరిచిన నీ వాక్కుకై స్తోత్రాలు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటేను క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని, అలాగనే అల్పకాల పాప భోగముల కంటే దేవుని పిల్లలతో కలిసి శ్రమ పొందుట, అనుభవించుట మేలని రాజు, ఐగుప్తు యొక్క రాజు కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుట కంటే పొందబోయే బహుమానం ముఖ్యమని ఎంచి తాను పొందబోతున్న బహుమానం మీదనే దృష్టి పెట్టాడు. మేము కూడా శ్రమ అయిన, నింద అయిన వాటి వైపు చూడకుండా వీటన్నిటి ప్రతిఫలంగా మాకు దొరికే బహుమానం, నువ్వు నీ వద్ద మా కోసం దాచిపెట్టిన బహుమానం చాలా గొప్పదని, ఆ బహుమానం పొందే వరకు మా ఆత్మీయ యాత్రలో ఎక్కడ అలసిపోకుండా, సోలిపోకుండా, ఆగిపోకుండా ముందుకు సాగటానికి బలపరిచి, ధైర్యపరిచి, ముందుగా ఈ లోకాన్ని నీవు జయించావు గనక దేవా, జయశాలి అయిన నీవు మా పక్షాన ఉన్నావు. నీవు మమ్మలను ధైర్యపరిస్తే నీవిచ్చు బలముతో మేము జయించగలం. ముగింపు వరకు మా పరుగు పందాన్ని కొనసాగించి తుదముట్టించగలమని నీ మీదే ఆశ పెట్టుకొని నీ బిడ్డలు ఆత్మీయ యాత్రలో ఎక్కడ ఆగిపోకుండా ముందుకు సాగిపోయి పరలోకం చేరేదాకా ఎక్కడ దేవా సనగక గొనగక సంతోషంతో అన్నీ సహించటానికి మీరే కృపదైత్యమని ప్రార్థిస్తున్నా. బిడ్డల శరీరాల్లో ఏదైనా వ్యాధి ఆత్మీయంగా ఎదగనీయకుండా ఏదైనా అడ్డుగా వచ్చే సమస్య ఉంటే ప్రతి సమస్య యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి అభ్యంతర గోడలు యేసు నామములో కూలిపోవునుగాక. ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మపూర్ణులై అంధకార శక్తులను జయించి వారిగా మారుదురుగాక. ఆత్మ బలముతోటి ఈ ఆత్మీయ యాత్రలో దేవా అలసిపోకుండా నియమ ప్రకారం పోరాడి కిరీటాన్ని పొందుకొందురుగాక. మా కొరకు దాచి ఉంచిన ఆ గొప్ప బహుమానం పొందే వరకు నీ బిడ్డలెక్కడ సొమ్మసిల్లక, సోలిపోక, ఆగిపోక ఆత్మీయంగా అలుపు పెరగని యాత్రలో సాగుదురుగాక. పంట పొలాల్లో పాడి పశువులో బిడ్డలు దీవించబడుదురుగాక. వారి రెక్కల కష్టాజితం ఆశీర్వదించబడునుగాక. పిల్లల చదువులో దీవించబడుదురుగాక. దూర ప్రాంతాల పనులకెళ్ళి బిడ్డలు క్షేమంగా సురక్షితంగా ఇంటికి వచ్చే వరకు మీ దూత వారికి కావలి ఉండి కాపాడునుగాక. బలిష్టమైన మీ హస్తానికి కుడి వచ్చిన నీ పిల్లందరినీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి. సంతానం లేనికి వారికి సంతానం కలుగునుగాక. మోయబడిన ప్రతి గర్భం తెరవబడునుగాక. నియమిత కాలాన వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఆశీర్వాదంగా జరుగునుగాక. దేవా,
గర్భిణితో ఉన్న పిల్లలకు సుఖమైన కానుపు కలుగుగాక. చదువై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలకై ద్వారాలు తెరవబడునుగాక. ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకోవటానికి మార్గం సరళమగునుగాక. కృపగల మీ హస్తాన్ని చాపండి. కూడి వచ్చిన పిల్లలందరినీ దీవించండి. రాలేకపోయిన బిడ్డలను క్షమించండి. మరుసటి వారమైనా నీ సన్నిధిలో చేరటానికి అన్ని పరిస్థితులు అనుకూలపరిచి ప్రతి లోటు పోచి ప్రతి మెట్టను సదనం చేసి సమాధానకర్త నీ బిడ్డలకు పక్షాన నీ ఉన్నావని ప్రతి బిడ్డకు రుజువు చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని బిడ్డలందరినీ బలపరచమని ఆత్మీయ జీవితాన్ని ఉజ్జీవింపజేసి నీ రాకకై సిద్ధపరచమని కోరుతూ బిడ్డలు అర్పించబోతున్న కానుకను అంగీకరించమని వారు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరిచి దీవించమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలెంతో ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో
జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే
సాధ్యము. గ్లోరీ సయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, నీకే నీకే సాధ్యము, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, నీకే నీకే సాధ్యము, నీకే నీకే సాధ్యము. రిమన షడవదరవల వికరమస్య ఔరమన ధ్యారవల వికౌదరన దిరి దిరి విలవ షడవదరవల వి అందరవలవ. నీకే నీకే సాధ్యము, నీకే నీకే సాధ్యము, నీకే నీకే సాధ్యము.